शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तिये गजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। आपदामभर्तारं दातारं सरसं मुखाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हनुमान् जनासूनुः वायुपुत्रो महाबलः रमेशः फल्गुणसखा पिङ्गाक्षो अमितविक्रमः उदतिक्रमणस्यंसिताशोकविनाशकः लक्ष्मणः प्रणततायुधसग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपिन्दस्य महात्मनः स्वपकाले पठे नित्यं यत्र काले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयो भवेत्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्ते। शंभो महेश करुणामय शोलपाणे गौरीपते पशुपते पशुपासनासन काशीपते करुणय जगदे तके संहंसिपा व्यथास्महेश्वरोऽसि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं स्माकारं गगनसदृशं मेघवर्णं सुभागं लक्ष्मीकान्तं कमलनयनोज्जानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। మిత్రులకి ఆప్తులకి హితులకి సన్నిహితులకి శ్రేయభిలాషులకి అందరూ కూడా శుభాకాంక్షలు శుభాశీస్సులు. మనం కృష్ణవేణి నది యొక్క మహత్యాన్ని తెలుసుకుంటున్నాం. శ్రావణ భాద్రపద మాసాల్లో నదీమతులను మనం శ్లాఘించాలి. ఎందుకంటే మనం ప్రస్తుతం ఉన్న బాధల్లో పంచభూతాలే మనకి ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉంటాయి. మన బాధలు చూసి మహామహులు త్రిమూర్తులకి మన బాధలు విన్నవిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని అవన్నీ వాళ్ళు ప్రత్యక్షంగా కాంచి మనకు ఉపశమనం చూపించి మనకు రక్ష చేకూర్చి అనంతమైనటువంటి కరుణా సముద్ర డోలికల్లో మన తేల్చడానికి పంచభూతాల సాక్షిభూతాలుగా ఉంటాయి. పంచభూతాలతో సూర్యుడు చంద్రుడు వీళ్ళు కూడా మన రక్షిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళని మనం శ్రావణ భాద్రపద మాసాల్లో తప్పనిసరిగా ఎప్పుడు కూడా వాళ్ళని మనం కొలుస్తూ ఉండాలి. ప్రత్యేకంగా ఇప్పుడు వాళ్ళ మహత్యాన్ని తెలుసుకోవాలి, వాళ్ళని శ్లాఘించాలి, ప్రస్తుతించాలి, వాళ్ళ పూజ చేయాలి, మరి వాటికి స్నానాలు చేయాలి. వాటితో మహత్తరంగా మనం కుంకుమ పసుపు అట్లాగే మనం గాజులు అట్లాగే పూలు అట్లాగే మన హారతి అవన్నీ అర్పించాలా. అట్లాగే స్నానపానాదులు చేయాలి, జపతపాలు చేయాలి. ఒక శుచిగా శుభ్రంగా పునీతంగా నీతిగా నమ్రతగా వినమ్రతగా గౌరవ సూచకంగా వినయంగా ఆ నదీమ తల్లిని మనం పూజించాలి. అట్లాగే ఎల్లుండి మనకి మరి వినాయక చవితి ప్రత్యక్ష దైవం విఘ్నాన్ని బాపడానికి కష్టాన్ని పోగొట్టడానికి మనకు వచ్చేటువంటి బాధలను ఉపశమనించడానికి మనకు ఉండేటువంటి ఈతి బాధలు సమస్య పోవడానికి మనకి అయిన మరి విఘ్న వినాయకుడు గణనాయకుడు మరి ఆయనే మనకి తప్పనిసరిగా ఈ బాధల నుంచి మరి మనకి తప్పకుండా విముక్తి కలిగిస్తాడని చెప్పి మన వినాయకుడిని కూడా మనసా వాచకరమ మనం ఏ పని చేసినా కానీ విఘ్నాలు లేకుండా ఉండాలి. వినాయకుడిని ప్రార్థిస్తూ కానీ మన పూజలు కానీ మనం చేసేటువంటి పనులు కానీ మనం చేసేటువంటి ఏ విధమైన కార్యక్రమాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ ఇటువంటి పనులు కూడా ఆయన తలంచితే మనకి అవి నెరవేరవు. విఘ్నాలు లేకుండా మనకి సమస్య పోకుండా ఉండాలంటే ఆయనే మనకు కారకభూత అవుతాడు. మనకుంటే విఘ్నాలు తొలగించి మనకుంటే బాధలు తొలగించి మనకుంటే కష్టాల నుంచి మనని బయటపడేసి మరి కొలవమని చెప్పి ప్రార్థించాలి. భగవద్భక్తులందరూ కూడా శుభాశీస్సులు శుభాకాంక్షలు శుభ దివెనలు. హారతి కృష్ణమాత గది అంధతవాపియో మనవాడికి తిరము చేర్చు జీవులను తేజము నింపుచు భక్తి తత్వ విస్తారములందజేయుచు ముదావహమందుచు చిత్తశాంతి సంభారము భాగ్య సంపదల పారము కూర్చును శ్రద్ధ కర్మలను. కృష్ణానికి హారతి అందుకొని మానవులకు అంధకారం తొలగజేస్తూ జీవుని తీరం చేస్తూ వారికి భక్తిత్వాన్ని విస్తారంగా అందజేస్తూ వారి మనసులో తేజాన్ని చిత్తాల్లో శాంతి సంతోషాన్ని సమకూరుస్తుంది. వారికి అపార భాగ్య సంపదను కూర్చు కర్మలను శ్రద్ధగా చేసి శక్తి ఇస్తుంది. జననము పొందు జీవులిన సత్యము తప్పదు మృత్యువందకన్ మనమున భావజాలములు మాలిని వాపుచు కృష్ణమాత సద్గుణమున అర్ఘ్యపద్యములు త్వజము అర్చన తర్పణంబులు అనజము చేయు జీవుల కనంతము పుణ్యము గూర్చిగా ప్రతి జీవి కూడా గట్టిగా మానడు పుట్టినవాడు. కొంత మనస్సులో ఉన్న మాలిన్యాన్ని తొలగ చేసుకోవాలి. మంచి గుణాలతో కృష్ణ నేరంతో అర్ఘ్యాన్ని భాగ్యాన్ని అర్చంది తర్పణ చేస్తూ ఉంటారు. జీవులకు అనంత పుణ్య సంపదలు కూడా కూరుస్తూ ఉంటుంది కృష్ణమాత అన్నమాట. పితరుల శ్రద్ధ తర్పణము ప్రీతిని పొందియు పుష్కరంబునన్ అతులిత శాంతి సౌక్షములు అందగజేయుచు వంశమందునన్ వెతలను బాపి సంగమపు వెజ్జపు కృష్ణయు గంగమాతతో మతులను తీర్చిదిద్దియును
మారుతి సౌరభమందజేసడిన్. పుష్కరకాలంలో వచ్చే పితృదేవత శ్రాద్ధ తర్పణ అనే జీవితంలో పరమ ముఖ్య పవిత్ర కార్యం ఉంది. అది ఆచరించే వాళ్ళకి వారి వారి వంశంలో శాంతి సౌభాగ్యాన్ని భాగ్య సంపదని అలరారి కృష్ణామాత పవిత్ర గంగామాతతో కలిసి వారి జీవితాన్ని తీర్చిదిద్ది వారికి మారుతి సౌరభ సోయగా నిరంతరం చేస్తుంది. రంగారు సింగారు బంగారు చంగల్వ కమనీయ కృష్ణం అకామ్య గంగ అంగంగ పుంగుతో శృంగార ఉత్తుంగ రమణీయ కృష్ణం రమ్య గంగ నడయాడు నాట్యంబు అలరారు కులుకుతో మహనీయ కృష్ణం మాన్య గంగ కులుకాడు నడకతో కిలకిల స్వరముతో సుధలేను కృష్ణమ్మ శుద్ధ గంగ పుష్కరంబున కృష్ణమ్మ పుష్కలంబు పితృగణముల తృప్తిని ప్రియము తీర్చి మాతృగణముల మహనీయ మహిమగూర్చి జీవగణముల జీవన సేమరయు రంగారు శంగారు బంగార కృష్ణమ్మ కామ్య గంగగా అంగాంగ పొంగుతో రమణీయ కృష్ణవేడి రమ్య గంగగా నడియాడు నాట్యంతో వలరారు కృష్ణాది మహనీయ మాన్య గంగగా కులుకుల నడకతో కిలకిల గానంతో అమృత స్వరూపైన కృష్ణమ్మ శుద్ధ గంగగా పుష్కరంగంలో కృష్ణమ్మ తల్లి పితృగణాలకు. ఎందుకంటే గంగ విష్ణుమూర్తి పాదాల్లో వచ్చింది. విష్ణుమూర్తి శరీరం అంతా దేహం అంతా కృష్ణ అన్నది. అందుకని కృష్ణ మాతకి గంగ మాతకి అంత వినాభ సంబంధం, అంత దగ్గర సంబంధం, అంత తక్కరి. మరి అది విష్ణుమూర్తి దేహం పాదము అంటే విష్ణుమూర్తి మొత్తం స్వరూపం అనమాట. గంగా కృష్ణ గంగమ్మలు ఇద్దరు కూడా మహిమన్వితం పది మధురి పుష్కర కృష్ణ వేడుకల్ సగనముతోటి సంగమము సద్గతి కూర్చుచు నిశ్చయంబుగా దహనము పొందు దేహముకు ధన్యత కూర్చుచు మరుతీగతి గృహమున స్వర్గసేమగ సుఖీ భవ శాంతులు నింపు పూజ్యము. కృష్ణవేణి పుష్కర వేడుకు అద్వితీయంగా ఉంటాయి. మహిమాన్వితమైనటువంటి కృష్ణవేణి జీవులకు మాధుర్యాన్ని నింపుతూ సద్గతి సమకూరుస్తూ దేహానికి ధన్యత నింపుతూ గృహాలు స్వర్గసేమ వలె సుఖశాంతుల్ని మనకు ఆపాదన చేస్తుందన్నమాట. కొండలు కోనలు దండిగ గానలు గిరగిరా తిరుగు సంగీత కృష్ణ మెండుగ అండండ పిండము నడయాడు కిలకిలారావంబు కులుకు కృష్ణ ఎనలేని వనములు ఘనముగా పరుగిడు సంగీత స్వరముతో పొంగు కృష్ణ ముచ్చాల రంగుతో మురిపెంపు జల్లుతో నడయాడు పరుగుతో నట్య కృష్ణ దేట తెల్లని జలముల తేజరిల్లి ఆటపాటల కొయ్యలతో హంసభంగి కలుకు పలుకుల గళగిళ వెలుగులీను మాత కృష్ణమ్మ వందనము నీకు. కొండలు కోనలు దండిగా గరిగరా తిరుగుతూ సంగీత కృష్ణ మెండుగా నడయాడుచు కిలకిల రావాలతో సలుపుతూ కొలుకు కృష్ణ ఎన్నో వనాలు దాడుతోంది, ఘనంగా పెరుగుతోంది, సంగీత స్వరములు ఆలాపిస్తూ ఉంటుంది. పొంగు కృష్ణ ముత్యాల రంగుతో మురుపు మీద జల్లుతో నడుస్తూ పరిగెత్తూ ఉంటుంది. నాట్యకృష్ణ తేట తెల్లని జలాలతో ఆటపాట్ల హంస నడకలతో కులుకు పలుకుల వెలుగుతో ఒయ్యారు నడకతో వలరారు కృష్ణమానికి వందనం. సమగుమ కృష్ణవేణి నది సంగమ గోదరి సంగమంబుతో క్రమముగ పెర్రి గ్రామమున కమ్యతమందుచు భక్త కోటికిన్ సుమధుర కృష్ణహారతుల సుందర కాంతుల దివ్య వెల్గుతో విమలము గుర్తు జీవులకు వేదన బాపుచు జన్మ జన్మకున్. కృష్ణానది గోదావరి అనుసంధానం జరిగింది. గోదావరి జలాలు సముద్రపాలు కాకుండా కృష్ణానది ద్వారా పెర్రి గ్రామంలో ఇవన్నీ కూడా ఇటు ఈ పల్నాడు రాయలసీమ ప్రాంతాలు అక్కడ దాకా వెళ్ళి సస్యశ్యామలంగా అలరారుతూ వాటికి మంచినీరు సేద్యానికి నీరు అందించడానికి బృహత్తర ప్రణాళిక అనమాట. పెర్రి గ్రామంలో గోదావరి నది జలంతో సంగమంది మరింత పుణ్య పునీతగా విరాజిల్తోంది. ఈ ప్రక్రియలో సుందర కృష్ణహారతులు బయటి కాంతులు దివి వెలుగుతో భక్త కూడా సుమధుర భావాలు పొంది విమలమేట చిత్తశాంతి కలిగి జన్మకు తదాత్మత పొంది బాధనలు బాపకు ధన్యత పొందుతున్నారన్నమాట. మారుతి దివ్య వేగ సమానము అన్యము అందజేయుచున్ దారుణి భగ్య సంపదలు దక్కగజేయుచు జీవకోటి సొంపారగ పార పుణ్యములు భాస్కరు కైవడి కృష్ణవేణి విపారి విశాల సారపు సుపానమునందగవాసి వెల్గెడిన్. కృష్ణవేణి మాత మారుతి దివ్యవేగంతో ధన్యతలు ప్రసాదించి జీవకోటిగా భాగ్య సంపదలు గ్రహిస్తోంది. సూర్యదేవుడి వలె అపారమైనటువంటి పుణ్యాల ప్రసాదించి తన జలపానంతో విశాల సారపుణ్యాలతో వాసిగా వెలుగు చూపిస్తోంది.
పాపపు పాపహారణము వాసిగ చూపుచు కృష్ణవేణి సంతాపము బాపి జీవులకు తర్పణ అర్ఘ్యము పూజలంది ఉద్దీపపు దివ్యకాంతులతో తేజము గూర్చుచు మానవాళికి మపులు రేయిగాచు నిల మారుతి తుల్యసు వేగ వేద్యము. కృష్ణవేణి మాత పాప పరిహారం చేస్తూ జీవులకు సంతాపాలు వాపి తర్పణ అర్ఘ్య ప్రధాన వాసిగా పొంది దీప కాంతులతో మానవాళికి ఎదువై తేజస్సు నింపుతూ పుణ్యగదులతో రాత్రింబోళ్ళు కాపాడుతూ ఉంటుంది. నమ్మిన లక్ష జీవులకు నమ్మిక ఉమ్మదిగాక ఉండగా సమ్మతిగాచు కృష్ణనది సద్గతి గూర్చుచు నమ్ము వారికి తుమ్మెదరీతి మాధురిని త్వయము నింపుచు మందమారుతి కమ్మని వాయు సౌరభము గ్రమ్మన కూర్చును మనసంబున. కృష్ణవేణి మాత నమ్మిన భక్తులకు ఒమ్ము చేయకుండా వాళ్ళ మధుర మంచి గతులను కలగజేస్తూ 9 వలె భ్రమణం వలె మధుర మాధురి నీరంలో నింపుతూ మంద మారుతి కమ్మని వాయువు స్వరూపాన్ని మనసు అందజేసి జీవులకు వాళ్ళకి అలసట తీరుస్తుందన్నమాట. అందుకనే అలసియు సొల్సి ఉన్న తనువంత ప్రసంతత నందజేయుచున్ జల జల పారు కృష్ణనది జానగ అద్భుత అందచందము కిలకిల మందగాసపు సుగీతపు నాట్యపు సోయగంబునన్ వలపును గూర్చువాసి పరివాహిక తీరపు జీవకోటికి. కృష్ణవేణి జీవకోటికి అలసిపోయిన వారికి శరీరాలకి ప్రశాంతత చేస్తూ అద్భుత జానగా జరజర పారుతూ అంత చందములతో కిలకిలార ఉపమందహాసంతో సంగీత నాట్యహోయులతో పారివాహిక తీరపు జీవులకు ప్రేమను పొందుతోంది. పుష్కర గంగతో పుడమిలో నడయాడు కృష్ణమ్మన వ్యాంధ్ర తృష్ణదీర్చు మల్లన్న శిరముపై బల్లెలు కురిపించు పాతాళ గంగమ్మ ప్రభలు కూర్చు దుర్గమ్మ పాదాలు స్వర్గంబు మురిపించు కృష్ణవేణి మాత మృష్ణ కూర్చు హంసల దేవిలో హంసలా పెరుగొత్తు సంగమ కృష్ణమ్మ సమత కూర్చు పరమ పుణ్య సద్ధి పావన కృష్ణమ్మ ఆంధ్రజనులు సతత అమరవరము వినుత నుత పునీత విమల పరమ పంట సకల గుణ సమేత సజల కృష్ణ. పుష్కర గంగతో మోపై నడుస్తూ కృష్ణమ్మ ఆంధ్రులకు దాహపశాంతిని తెరుస్తోంది. మలన్న చెరువుపై మల్లెపూలు అభిషేకిస్తూ పాతాళ గంగమ్మ ప్రభుతో వెలుగుతోంది. దుర్గాదేవి పాదాల చెంత స్వర్గాన్ని వినిపిస్తూ కృష్ణవేణి మాత జనులకు సంతృప్తి కలిగిస్తోంది. హంసల దీవులో హంసరా పరిగెత్తి కృష్ణమ్మ జనులకు సమ్మతులను కురుస్తోంది. పరమపుణ్యపేట కృష్ణవేణి మాత ఆంధ్రుల అమరవరంగా భాషించి పునీతగా మన చేకూరుస్తోంది. ఒకనే సకాల గుణ సమేతగా వింతుకెక్కుతోందన్నమాట. హరణము చేసి పాపములను కాయని కూర్చుచు మానసంబునన్ సురసుత కృష్ణవేణి ఘన శోభలు గోర్చుచు దివ్య సంపదల్ విరివిగ నింపి పూజ్యములు వేదన బాపుచు అద్వితీయతన్ సరిగమ సప్తనాదముల సారము చేర్చును అంతరాత్మలో. కృష్ణవేణి మాత పాపహరణం చేస్తోంది. మానసంలో హాయిని జీకొస్తోంది. సుధామృతాలు శోభలు కురుస్తోంది. దివ్య సంపదలు అందజేస్తోంది. మానవులు విరిగా పుణ్యాలు కురుస్తోంది. పాపాలని హరిస్తోంది. వారి అంతరాత్మలో సరిగమ సప్త స్వరాలు సారానింపుగా నింపుతుంది. భూమిని సారవంతముగా పూర్ణ చేయుచు సస్య శోభితన్ ఆమని జీవితము అద్భుత రీతుల తీర్చిదిద్దిజున్ కామము అర్ధధర్మములు గమ్యత గూర్చుచు కృష్ణవేణి సద్భామగ భాగ్యభోగముల పారము నింపును భవ్య రీతుల. కృష్ణవేణి మాత భూమిని సారవంతం చేస్తోంది. విత్తనాలకి పరిస్థితి సమకూరుస్తోంది. జీవితానికి అద్భుత రీతిలో తీర్చిదిద్దుతోంది. ధర్మార్థ కామ మోక్షాన్ని జీవులకు ఇచ్చి వాళ్ళకి గమ్య చూపించి ఉత్మ సాధ్విగా భవ్యరీతుల్లో భాగ్యాన్ని భోగాన్ని అపారంగా వాళ్ళకి జీవులకి నింపుతోంది. తరతమ భేదమెంతయును తల్పక సర్వుల సేద తీర్చుచును నిరూపమ దివ్యభావనము నిర్గుణ నిర్మల ఐక్యభావతన్ గురుతర కృష్ణవేణి పదఘోషణ వేద పునాద పేరితో సురుచిర సుందరాంగి ధర చోజ్యము శోభిలు శోభనాకృతిని. కృష్ణవేణి మా సర్వజీవులకు సమంగా అందరినీ కాపాడుతూ వాళ్ళని బళ్ళకిని తెరుస్తూ దేవభావాలను ప్రవేశపెడుతూ నిర్గుణ నిర్మల ఐకమత్య భావాన్ని పెంపొందింపజేస్తూ వేద పునాద కోశంతో భేరిని మ్రోగిస్తూ సురుచిర సుందరాయంగా పుష్కరకాలంలో శోభనాకృతిలో చోజ్యంగా శోభిలుతోంది. కృష్ణవేణి మాత ఇవే నీకు వందనాలు. మరులను గుర్చుచు మానవత్వము సామాన్యంబు సంపన్నమున్ తరుణీ కృష్ణ మహానదీ జలము సంతానంబుగా పాడుచున్
కరుణాభావముదావకంబులతో ముక్కాలంబు మారాడుచున్ భరముల్వాపును మందమారుతము సంభారంబు మూర్పించుచున్. కృష్ణవేణి మాత మరులను కురిపిస్తూ మానవత్వాన్ని చూపిస్తూ నదీ జలాలతో సంతానాన్ని సౌభాగ్యంగా కాపాడుతూ కరుణరసంతో భావంలో సంతోషం ఎప్పుడు కూడా పెంపొందజేస్తూ మంద మారుత గమనంలో జీవుల భారాలను పోగొట్టే సంతోషాలు తెప్పించే కృష్ణవేణి మాత నీకు నమస్కారాలు. అయా సంపతి సొంతలే కయును వయ్యారంబు సొంపారగన్ శ్రేయో మానస సర్వధామముగవాసీభూతముప్పారుచున్ కాయం వంతయు కృష్ణమాత సత సత్కామ్యంబు గుర్పించుచున్ మయాజాలములేక తా జలము సమ్మాన్యంబు అందించి. కృష్ణవేణి మాత ఆయాసం లేకుండా వయ్యారంగా ప్రవహిస్తోంది. జీవకొడుకు శ్రేయోభిలాషలు కురుస్తోంది. స్వర్గధామంగా భూమికి వాసిని చేకూరుస్తోంది. శరీరాలకు మధ్య మార్గాన్ని చూపిస్తోంది. ఏ మాత్రము మాయామంతా లేక స్వచ్ఛత జలంతో జీవకోటికి మానిత ధనత అందిస్తోంది. ఓపిక లేదు తల్లి నిన్ను ఓరిమి చేరగ చూడగా ధరిన్ పాపపు కూపమందు సదా పదలు జీవితమందు మున్గున తాపము వాపి కష్టములు దాపున చేర్చియు సుప్రసన్నతారూపము చూపి మాకిలను రోదన బాబు. కృష్ణమాతకు మనం అనేక విధాలుగా ప్రార్థన చేయాలి. మన ఓపిక, మన సహనం, మన యొక్క శక్తిది, మనకుండేటువంటి హృదయ దౌర్బల్యం, మనకుండే మానసిక బాధలు కూడా ఆవిడకి వినిపించుకోవాలి. అమ్మ మాకు నేను చూచే నీ దరికి చేసేటువంటి ఓపిక లేదు, ఆప్యాతని కొలవట్ల, పాప కుప్పంలో బాధలు పడుతున్నాం, మా పాప రూపుమాపి మా కష్టాలు తొలగించి నీ ప్రసన్న రూపాన్ని చూపించి మాకు ఈ భూమిపై మా కష్టాలు పోగొట్టి పుణ్యాన్ని నింపుమ్మా అని చెప్పి ఆవిడకి మనం ప్రార్థించాలి. త్రవణము చేయ నేర్పి భవ సనుతనామము జన్మ జన్మకున్ జవముల జీవశక్తి సద జగృతి నింపియు నిదు భక్తితో భవములు వాపి యోగ్యతను భగ్యత కూర్చుచు జీవకోటికి భువిగల సర్వప్రాణులకు పూజ్యము కూర్చుము కృష్ణమాత. కృష్ణవేణి మాత మనం శ్రవణం చేయాలి, ఆవిడ యొక్క ప్రస్తుతి చేయాలి, అవన్నీ గానం చేయాలి, ఆవిడ పూజ చేయాలి. మహత్యాన్ని మనం శ్రవణం చేస్తే పైతో మాకు నీ శుభనామాన్ని ఎల్లప్పుడూ వినేటువంటి భాగ్యం చేకూర్చు. మా జీవాలోని భక్తిని శక్తిని నింపి మా పాపాలను పోగొట్టి యోగ్యతను కూర్చి భాగ్యత నింపి భూమిపైగలటువంటి స్వరూపణాలకు చేకూర్చి మా బాధలు తీర్చి మాకున్న కష్టాలు కడ చేర్చి మమ్మల్ని అమ్మ నువ్వు ఎప్పుడు కూడా మరి కాపాడుతుండమ్మా తల్లి. వేలాది ఎకరాలు విలువలు సమకూర్చి మురిపించి పండించు ఉర్వి కృష్ణ నిస్సారజన కోటి నియమనిష్టలు గుర్చి జవతత్వములు నింపు జగతి కృష్ణ కోట్లాది ప్రాణుల క్షుద్బాధ తీర్చియు జిలుగు వెలుగులు నింపు చెలిమి కృష్ణ జలముల పరుగుతో వెలుగును కురిపించు పరుగుల ఘనరాణి వలపు కృష్ణ పరమ పావన మహిమల పరమ సాధ్వి అరయ కృష్ణమ్మ అంధ్రున అంధ్రమాత కనక దుర్గమ్మతో బుట్టు ఘనపు మాత వందనం పిదే కొనుము నవ్యాంధ్రమాత. వేలాది ఎకరాలు సస్యశ్యామలంగా విలువలు కూర్చి పంటలు పండిస్తూ ముద్దు కృష్ణ నిస్సారమైన జనకోటికి జగత్వలు నింపుతూ జగత కృష్ణ కోట్లా జీవులకు స్వాధ తీర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపేటువంటి జలమి కృష్ణ జలముల పరుగుతో పరుగులు రాణిగా వెలుగులు నింపుతూ వలపు ఇంతేటి వలపు కృష్ణ పరమ పావన సాధ్విగా అంతులు ఆంధ్రమాతగా కనకదుర్గమ్మ తోబుట్టుగా విరాజిల్తున్న కృష్ణమాత ఇవే నీకు మా వందనాలు. కష్టాలు గడదేర్చి ఇష్టాలు సమకూర్చు ఆంధ్రుల పాలిటార్య కృష్ణ కలిమి సుఖము కూర్చి కలకాలమనయంపు కరుణతో కాపాడు కామ్యకృష్ణ పాడి పంటలు కూర్చి భగ్యభోగములిచ్చి లేమి లోటును తీర్చు కలిమి కృష్ణ వైభవంపును కూర్చి ప్రాభవంపును నింపు విశ్వవిఖ్యాతిగా విమల కృష్ణ ధర్మ సంస్కార సంశీల్యతనము గూర్చి ఆర్ష వైదిక విజ్జలన అంతి పలికి నిఖిల నిర్గుణ నిర్మల నియమ కృష్ణ జన్మ జన్మల ఆంధ్రుల జన్మమాత. కష్టాలు తొలగించి ఇష్టాలు సమకూర్చి ఆంధ్రులకు సంపదలకు సుఖాన్ని కూర్చి కరుణతో కాపాడుతుంది. పాడి పంటలు కూర్చి భోగ భాగ్యామలిచ్చి లేమి లోటును తీర్చి విశ్వవిఖ్యాతి పొందేట్లుగా వైభవ ప్రభావాలు కురుస్తూ ధర్మం సంస్కారం సౌశల్యం జీవులకు నింపి వేద వేద్యాలకు నాంది పలికి నేర్కొన్న నిర్మలతో ఆంధ్రులకు జన్మ జన్మల ఆంధ్రమాతగా కృష్ణవేణి వాసి పొందుతుంది. ఎక్కడ నిర సంపదలు ఇంపుగా పారును సుప్రసన్నతన్ అక్కడ భక్తి భావనలు అద్భుత రీతుల భావయోగ్యతన్ చక్కగా సాగు ఉర్వి సమసాత్విక తాత్విక ధర్మ చింతనల్
మక్కువ మిక్కుటంబుల సమాన్యమునందును మారుతి, మక్కువ మిక్కుటంబుల సమాన్యమునందును ఎక్కడైతే నదీ ప్రవాహం ఉంటుందో, ఎక్కడైతే నీరు ప్రసన్నంగా పారుతుందో, ఎక్కడైతే నదులు ఉంటాయో అక్కడ పుష్కలంగా సిరి సంపదలు ఉంటాయి. ప్రసన్న వాతావరణం అక్కడ ఉంటుంది. భక్తిభావాలు అక్కడ ఉంటాయి. భావయోగ్యతలు అక్కడ సంప్రాప్తిస్తాయి. ఇక్కడ ధర్మం, సాత్వికం మరియు తాత్వికం చింతనలు గొప్పగా అసమాన రీతిలో అక్కడ మారుతి వేగంతో విరాజిల్తూ ఉంటాయి. వంశవృత్తులు నిలిపి వాసి వన్నియగూర్చు తెలుగింటి పెద్దమ్మ తీర్థకృష్ణ అర్ఘపద్యము గూర్చి అగ్నిహోత్రము నిల్పు వెలుగుల కృష్ణమ్మ విద్య కృష్ణ సారభూమిని నింపి జనుల తీరము తెచ్చు నిస్వార్థలన పునీత కృష్ణ జపములు తపములు జనులకు ఫలములు సతతము సమకూర్చు సవ్య కృష్ణ నిరుపారును నేరుగా నిర్విరామ అవని ఘనరీతి గుణగణ్యమరవరము సాధు గుణ పునీత సునీత సకల వినుత కృష్ణ మహిమతో మహిళన తృష్ణ తీర్చు వంశవృత్తం నిలుపుతూ వాసి వన చేకూరుస్తూ తెలుగుంటి పెద్దమ్మగా తీర్థకృష్ణ అలరాడుతోంది. అర్ఘ్యవాద్యాలతో అగ్నిహోత్రాలు నిలిపి వెలుగురు కృష్ణగా వాసి కాస్తుంది. సారభూమిని గురించి జనులకు తీరం చేర్చని స్వార్థ కృష్ణగా వాసి కాస్తుంది. జపములు తపములతో జనులకు ఫలములు గురుస్తూ సతత కృష్ణగా వాసి కాస్తుంది. ఏరు నీరుగా పారుతూ గుణ సాత్విగా ఘనరీతుల భాషలతో సాధుగుణ పునీతగా సకల వినుతగా కృష్ణవేణి మహిమలతో మహిమలో భాషలు చేస్తుందన్నమాట. నగరము నగరీకతల అన్యము గూర్చు కథల అనన్యము గూర్చు పారివాహిక నగముల మూలికాదులను నమ్రత చేర్చుచు నిరమందునన్ మగువుల పసుపు కుంకుమల మంగళ సూత్రము జన్మ జన్మకున్ దిగులది లేక దిటుగను దీర్ఘము చేయు సువాసిని గతి. కృష్ణవేణి పారివాహ ప్రాంతంలో నాగరికత కురుస్తోంది. కొండలు కోనలతో నడియాడుచు వనాల్లో పరిగెత్తు వనమూలికలు నీరల్లో చేరుస్తోంది. మహిళ పశువు కుంకుమలు పూజలు అందుకొని వారి మంగళసూత్రాన్ని బలంగా జన్మజన్మలకు వాసన కురుస్తోంది. దిగులు లేక దీర్ఘంగా ప్రసాదించి సువాసిని పూజిత వాళ్ళకి అందజేస్తుంది. కృష్ణవేణి ఘనమాత నిజముగా నీవు మాతలకు మాతయే. మంగళ కృష్ణ నీరములు మంగళమందగ మంగళకృతిన్ మంగళమందమారుతము మంతర పర్వతమన్యరీతి ఉత్తుంగత రంగమాలికల తోయపు జల్లుల కెంపులీని సద్భంగుల అంగము సుధన్యత నింపును మంగళంబుగా. కృష్ణవేణి నది యొక్క మంగళ నీరాలు జీవులకు మంగళ శుభాలు అందజేస్తున్నాయి. మంగళాకృతిలో మందమారుతం మంథర పర్వతం వల్లే మాంజనీతిలో ఉత్తుంగ తరంగ మాలికలతో నేరపదలతో కెంపులీనితో ముత్యముల వలె సద్భంగి దేహాంగాలకి పునీతం చేస్తోంది. వందిత జీవితము వాసిక గూర్చుచు జీవకోటికి బంధిత బంధనముల పారము గూర్చుచు జన్మ సార్థతన్ సుందర చంద్రవంకలతో శోభలు నింపుచు శతదీర్చి సౌగంధపు మారుతంబు నిలగ్రననగు. అంటే కృష్ణవేణి జీవితంలో వందితంగా వందనీయంగా ఉంది. జీవకోటికి బంధుర బాంధవంగా అపారంగా నింపుతోంది. సుందర చంద్రవంకల సుధామృతం శోభ నింపుతోంది. సేదగూడి సౌగంధపు మారుతి మలయ మారుతాన్ని అందజేసి జీవిత సన్నుతంగా ప్రకాశింపజేస్తోంది. మమతల మాధురీ మహిమ మాన్యత గూర్చును సౌకుమారతన్ కమనము కోపతాపములు గాడపు మత్తును రూపుమాపియున్ సమతల సాత్వికా సమపు సారపు సార సుధార సాల విభ్రమలను భారదు భువి భారము మాపును కృష్ణనీర్. కృష్ణవేణి నది మనస్సులో మాధుర్ని మహిమని కురుస్తోంది. కోపతాపాలని గడప చిత్త మత్తుని బపుతోంది. సముద్ర సాత్విక సమపు సారపు సుధారసాన్ని అందజేస్తోంది. తీరంతో మానవ భ్రమంలో పారద్రోలుతోంది. వారి భారాలను తీర్చి వాళ్ళకి చిత్తశాంతులు కలగజేస్తోంది. అట్లాగే ముసి ముద్దు మోముకడు మోదపుహ్లాద సుధార సంపునన్ యశముగ వాసి కూర్చుచు సువాసిని భాసుర శోభనీయతన్ వసుధను వాంఛనీయ శుభ ప్రభవ వైభవ పటవంబులన్ కుశలము కృష్ణమాత యద కురిమి నింపును మారుతంబుగా. కృష్ణవేణి మాత ముసిముసి నవ్వులతో మోదాన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందిస్తూ సుధార సంగమం చేశాయని చేకూరుస్తూ అందరికీ వాస నింపుతూ జీవులకు వసుధపై వాంఛనీయముకు ప్రాభు పాఠవాలని కురుస్తూ వారి మనస్సులో ప్రేమను నింపుతూ మారుతిగతను కుశలని అందజేస్తోంది. కాలము సర్వజీవులను కాల్చక మానదు ఎప్పుడెప్పుడో ఆలము కాలమానమున అంతరశుద్ధ విశుద్ధ వృత్తిలో కీలక కృష్ణవేణి నది కెంపుల శ్వేతపు నిరపారనన్ శిలము చేర్చి జీవులకు శీతల శాంతులు కాలంలో సర్వజీవులు ఎప్పుడూ కాలుస్తూ తప్పదు. కానీ ఆ కాలమాన్ని మనం పాటిస్తూ ఉండాలి.
ఒక కృష్ణవేణి కీలక పవిత్ర నీరాన్ని మనం గురితే చిత్తంలో శీలం అంటే భావంలో శాంతి కురుస్తుందన్నమాట. స్థిరము మారుత సుప్రసన్నతను ఉత్తేజంబు కలిగించుచున్ పరమెంతే నియుసుంతలేకయున్ శుభ్రత్వంబు ఆత్మీయతన్ పరమా కృష్ణ సువేణి మాతనది సొంపారంగ పెంపారుచున్ మరులం గూర్చుచు మానసంబుఘన సౌమ్యత్వంబునాట్యంబునన్. కృష్ణవేణి స్థిరంగా ప్రవహిస్తోంది, ఉత్తేజం కల్పిస్తోంది, ప్రసన్న భావం రేకెత్తుతోంది, సౌభ్రాత్వం అందరికీ ఆపాదింపజేస్తోంది, ఆత్మీయతను పెంపు చేస్తోంది, సొంపులతో మరులను మనస్సులో ప్రవేశపెడుతోంది. గొప్ప నాట్యభంగులతో జీవితంలో సౌమ్యత్వాన్ని కలగాకెంతయు కల్కివేనికడు సౌఖ్యం బెంత జర్పించుచున్ కలకాలంబును కన్న తల్లి వలె సత్కామ్యంబు గుర్పించుచున్ విలువల్ గుర్చుచు జీవితంబునను గంభీరంబు ఘోషించుచున్ మలుపుల్ దాటక చేయు జీవితము గోమాతాజనంగయినన్. గోమాత వలె మంది కాపాడుతోంది, సౌఖ్యాన్ని గుర్పిస్తోంది, కన్న తల్లి వలె సత్కామ్యాన్ని ఇస్తోంది, జీవితాలు విలువలు చేకూరుస్తోంది, గంభీర ఘోషతో మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ముకుళిత హస్తనమ్రతనమూల్యము మాతకు కృష్ణవేణికిన్ సకలరు భక్తి భావనను సమ్మతి నెమ్మది తన్మయత్వమున్ సుకరము శుద్ధ మందిమతి శోభన వందిత పూజ చేయగా సుఖతర జీవితంబుగని సుందర భావము పొందు చిత్తము. కృష్ణవేణి మనకు మనం ఇప్పుడు నమ్రతగా పూజించాలి, భక్తిగా మరొక్కాలి. తన్మయత్వంతో మనకు సుఖమైన జీవితం సంప్రదింపజేస్తుంది, సుందర భావంతో మన చిత్తాలతో నింపుతుంది, దానికి సార్థకత కలగజేస్తుంది. ప్రాకృత రామణీయగత వైభవ శోభలు సంతరించియున్ సకృత జీవగర్దలను సంతసమంతియు పుష్కరంబునన్ ఆకృతి పొంది కృష్ణఘన అద్భుత లస్య విలాసలాలితన్ స్వీకృత సుకృతంబున దివ్యంతను కూర్చును జన్మరాహితిన్. ప్రాకృత రామణీయత అంతరించుకొని సాకృతంగా మనకి సిద్ధి విలాసమైనటువంటి ఒక ఆకారం ఉంది. అద్భుత లాస్య విలాస లాలిత్యంతో జీవులకు వారి చింతను సుకృతం కూర్చి పుష్కర సమయంలో వారి చేయ పూజలకు వాళ్ళకి జన్మరాహితిని సమకూరుస్తోందన్నమాట. తెల్లని పట్టు చీరయన దేహము అందపు చందమామయై నల్లని నేత్రముంగురులు అద్భుత లంకలు సెజ్జ భూములు చల్లని నీటి తుంపురులు చక్కగా చందపు గంధమారుతం బల్లన నృత్యుభంగి పరమాద్భుత భాగిని కృష్ణమ ఎట్లా ఉంటుంది? తెల్లటి పట్టు చేరువలే, తెల్లటి నీరు అనమాట. కొన్ని నీళ్ళు ఉంటాయి, గంగానే తెలుపు కానీ యమున అనేది నల్లగా ఉంటుంది, గోదావరి కూడా నల్లగానే ఉంటుంది. కానీ తెల్ల పట్టు చేరువల నీరుని ధరిస్తుంది, నల్లగా నేత్ర ముంగులు భాషిస్తూ ఉంటాయి. అప్పుడు లంకల్లో మధ్యలో సేద్య భూముల్ని తెల్లటి తుంపులతో సువాసంతో చక్కని చందన గంధం ఆడుతుంతో నృత్యభంగంతో పరమాద్భుతంగా మాతగా కృష్ణానది విరాజు. శిఖలో మల్లెల మారుతంబు ఘనవాసీభూత సిఘ్నత్వమున్ సొగస్యంతే నియుగంచి కృష్ణకడు ప్రచూర్యంబు శోభిల్లుచున్ వగలన్ గుర్చుచు వన్య చెన్నెలను సవ్యం బెంత ఒప్పారుచున్ సుగమం బెంతయు గుర్చు జీవితము సంక్షోభంబు తప్పించుచున్. కృష్ణవేణి మా సెగలో మల్లెపువ్వలే వాసీభూతంగా మారుతము వెదజలుతూ సొగసుతో ప్రాచుర్యం కలిగి వగలతో వన్యజనులతో శ్రవ్యంగా నడయాడుతూ జీవులు సంక్షోభం లేని జీవితం సంప్రాప్తం చేస్తుంది. జవమును నింపి జీవితపు సాగర మధ్యము దాటవేయుచున్ భవమును వాపి భాగ్యమును వాసిగా కూర్చుచు జీవకోటికి శివమును నింపి కృష్ణఘన చిత్తపు సంతుల అంతచేయుచున్ భువిఘన సారవంతపు సుపూజ్యము కూర్చును సంజనీయతన్. కృష్ణవేణి మా జీవులకి జవం నింపుతోంది, అంటే జీవసాగర మధ్యలో వాడిని దాడ చేస్తుంది, పాపాన్ని భాగ్యం కలగజేస్తుంది, చిత్తంలో భక్తిని నింపుతోంది, శాంతిని అందజేస్తుంది. అట్టగే భూమిని సారవంతం చేసి మనకి భోగభాగ్యాన్ని అందజేస్తుంది. ఉదరము జీవకోటికిల ఉజ్వల శక్తికి మూలధారమౌ సుధలను నింపి భావమున సొంపులు గూర్చుచు నవ్యనూత్నతన్ వ్యధలను పరద్రోలియును వాసిని గూర్చుచు కృష్ణమాత సత్పథమును మరుతీగతిని భావము నింపును సుప్రసన్నతన్. కృష్ణవేణి నది ఉదకం అపూర్వ శక్తిని అందజేస్తుంది. ఎందుకంటే నువ్వు ఖనిజ నవడాలు ఉంటాయి, దాంట్లో మూలకాలు ఉంటాయి, దాంట్లో ఒక మనకి పోషక పదార్థాలు ఉంటాయి. అంటే ఎక్కడి నుంచో సారవంతమైనటువంటి అనేక కొండల్లో కోనల్లో గట్లలో గుట్టల్లో మరి వృక్షాల్లో అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు కల్లా వాటిలో వనమూలికల సారంతో మనకి నవ్య నూతనంగా భావసంపులు తిరిగితుంది, బాధల్ని పారద్రోలుతోంది, మంచి మార్గాన్ని మారుతూ వేగాన్ని మనకి సమకూరుస్తోంది జీవితంలో.
జీవము నింపి జీవితము జీవనదీ గమనంబు ఎంతయున్ జీవుల జీవసాగరములో సాగరం సాగరం చికులు చింతయు సొంతలేకయున్ చెవలు గూర్చి దేహమును శీలము నింపి యశో విశాలతన్ పవన కృష్ణమాత ఘన ప్రభవమంతక చేయు జీవిక కృష్ణవేడి మన జీవులకు మంచి జీవితాన్ని అందజేస్తుంది. జీవ నదిగా ప్రయాణం చేస్తుంది. జీవులను జీవసాగరం నుంచి దాటవేస్తుంది. వాళ్ళ దేహంలో తేజస్సు నింపుతుంది. యశో విశాతాల గురించి యశో విశాలతలతో ఘన ప్రభావం జీవితాన్ని వాళ్ళకి పవనంగా అందజేస్తుంది అనమాట. రట్టులుగాక జీవితము రంజత గూర్చియు తల్లి పోలికన్ దిట్టక కట్టు దిట్టముగ దిక్కులు గూర్చియు తండ్రి కైబడిన్ పట్టుక గట్టు మెట్టులను పట్టిని పట్టెటు గుర్వు వైనమున్ గట్టిక కృష్ణమాతమది గట్టుకు చేర్చును ప్రాణికోటికి. తల్లిగా మనకి చక్కగా రట్టులేని జీవితం, తండ్రిగా కట్టుదిట్టు దిక్కులు, గురువుగా మనకి పట్టుకుని మనకి పట్టేడు అన్నం పెట్టేటువంటి, మనకి బోధ చేసేటువంటి, మనకి సందేశం ఇచ్చేటువంటి గురువుగా. అందుకని మరి మరి గట్టుగట్టు మెట్టుల్ని గురువు శిష్యుడు దాటిస్తూ ఉంటాడు కదా, పట్టుబట్టి గట్టుల్ని అట్ట దాటించే వైనంతో మరి ప్రాణి కొట్టి గట్టిగా కృష్ణమాత భూపే గట్టుకు చేరుస్తుంది అనమాట. మరి తల్లిగా తండ్రిగా గురువుగా అమోఘం. వృద్ధులు బాలబాలికలు ప్రీతి సువాసిని భాసురంబుగా శుద్ధత బద్ధమానసయశో సువిశాల విశుద్ధ సిద్ధతన్ బుద్ధిని శుద్ధినందుటన పూర్వపు పుణ్యపు పుష్కరంబున శ్రద్ధగ కృష్ణ నీరమున సన్నుతానము ముక్తి నింపెడి. కృష్ణవేడినది పుష్కర సమయంలో వృద్ధులు బాలబాలికలు మహిళలు భాసురంగా శుద్ధి పొందిన బుద్ధితో విశుద్ధత్వంతో విశాల భావంతో పుష్కర స్నానం చేస్తుంటారు. వారికి శుద్ధమైన బుద్ధితో ఉండేటువంటి మోక్ష ప్రాప్తి కూడా వాళ్ళకి సంప్రాప్తిస్తుండదు అనమాట. యశో విశాతలు కూడా విశుద్ధ శుద్ధి కూడా బుద్ధి శుద్ధి పొందుతుంది. అపూర్వ పుణ్యపు సంపదలు కూడా వాళ్ళకి శ్రద్ధగా అందుతాయి అనమాట. ఆంధ్రుల పుణ్యమోయన అనన్యపురీతుల జీవకోటి స్వచ్ఛందపు అందచందముల చందన మారుత గంధ సౌరభ అందపు చింతనమృతము అందగడెందము చెందులాడి సద్గంధము కృష్ణమాదపద ద్వందము వందనముందు అమ్మరో. కృష్ణవేణి మాత ఆంధ్ర పుణ్యవనంగా మాకు ఆంధ్రదేశంలో భారతం అనన్య రీతులతో సచ్చేంద్రుడు అందచందాలతో ఒక మంద మారుదాన్ని మా గ్రంథాన్ని అందజేస్తున్నావు. సద్గంధంతో వాటిని పవిత్రులుగా మనం వర్తిస్తున్నావు. అమ్మ నీ పాత్రయానికి వినయంతో నమస్కరిస్తున్నావు. అమ్మ అందుకొమ్మ అందుకొమ్మ. సమత సమగ్ర సార సుధ సార విశాలమపార మాధురి మమతలు మానసంబుల సమాన సుఖాసన మంద మారుత సమతల మారుతీలతల సంబర మంబర వాయువేగ సక్రమమున కృష్ణవేడినది క్రనన కూర్చును నీర మందురు. కృష్ణవేణి మాత విష్ణు సమయంలో సమత సమగ్ర సార సుధామృతం అపార మాధుర్యము మమతల మానస సుఖాసన భావ సౌందర్యాలు మారుత వేగంతో లతలు సంబరమందగా అంబరం వాయువేగంగా సక్రమంగా వీచు ధ్వనులతో నేరాలందు అపారంగా కూర్చి జీవులు ధనులు చేసి వారి జీవితాలు కూడా పరమార్థం చేకూరుస్తుందన్నమాట. విశేష రీతిలో కృష్ణవేణి మాతానికి నమస్కారం. నరముల నవ్యశక్తి నిడి నమ్రత గోర్చుచు నిరమందు అబ్బురమున సాధు చింతనల పూర్వము నింపుచు తెట తెల్లగా మరువగలేని మాధురులు మనసవాసవవాసి కూర్చి సంపరమున కృష్ణమాత ఘన వైభవమందగజేయు ఊర్విలో. కృష్ణవేణి మాత నరాల్లో శక్తిని కూరుస్తుంది, నేరంలో విశేషంగా వినయం కూరుస్తుంది, చింతనలో సాధుత్వం కూరుస్తుంది, మనస్సులో తేట తెల్లగా మరపుకురాని మాధుర్లు నేరంలో నింపుతోంది. జీవులకు నివాసం వాసన కూరుస్తోంది, ఘనమైన వైభవాన్ని అందజేస్తోంది. పృథివిన్ ఆంధ్రలో భవ్య శక్తి నిడి సాధ్వీ సజ్జసు సోంశతన్ నిధులన్ గుర్చుచు నిర్విరామముఖ క్షోడీ తల్పకల్పంబునన్ విధులన్ చర్చుచు జీవకోటికి లసం విజ్జంబు పుజ్జంబుగా మధురం బెంతయు నింపు కృష్ణనది సన్మాంజంబు సమ్మోహ్. కృష్ణవేణి భూమిపై ఆంధ్ర ప్రాంతంలో అపార శక్తి నింపుతోంది, అపార విలువలు నిర్విరామంగా సమకూరుస్తుంది. జీవులకు యథాతథంగా ఇక్కడే కాదు అన్ని చోట్ల ఎక్కడ భారత ఎక్కడ, ముఖ్యంగా మనం ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కాకుండా ఆంధ్ర విశేషాన్ని ఆంధ్ర మాతగా, ఆంధ్ర జననిగా, ఆంధ్రలో నదీ నదమ తల్లిగా, మరి ఇక్కడ మన పక్కన కృష్ణవేణి, మరి కనకదుర్గమ్మ పక్కన బారేట కృష్ణానదిగా మనం శ్లాఘిస్తున్నాం. కృష్ణవేణి అనేది ఎక్కడ బారినా ఏ నదులు పరివాహ ప్రాంతం ఎక్కడున్నా సరే ఆ ప్రాంతాల్లో వాళ్ళ సామాన్యుడు శోభ చేకూరుస్తూ ఉంటారు, అసమాన చిద్విలాసాలతో పరుగు తీస్తూ ఉంటారు, అసమాన్య ప్రతిభలు చేకూరుస్తూ ఉంటారు, అసమాన్య విలువలు ఆపాదింపజేస్తూ ఉంటారు. అందుకని మధురైన కృష్ణాది నేరాలు సమ్మోహనంగా మాన్యత చేకూరుస్తూ ఉంటాయి. నిరము కృష్ణ నీరమున నీమపు నిష్టలు నిత్య పూజలు
తిరము చేర్చి జీవులకు తేజము నింపియు భావశాంతి సొంపారగ గుర్చి వేదనలు వాపియు వృద్ధిగా పాడి పంట సంభారమునిచ్చి జీవులనపారముగాచును మాతృప్రేమతో. కృష్ణవేణి తీరంలో నియమంతో చేసే పూజలు నిస్సులు యుధులు ఆవిడ స్వీకరించి వారి బాధలు పాపి పాడి పంట సమృద్ధిగా ఇచ్చి అపారి మాతృ ప్రేమతో వాళ్ళు ఎప్పుడు కూడా సాగుతూ ఉంటుంది. సమముగ కృష్ణమాత ఘన సాగర సంగమ దివ్య ఘోషతో క్రమముగ సక్రమంబునను గమ్యత చూపుచు మానవాళికన్ ఇమముగ మంచు జల్లు మదింపుగ కూర్చుచు మందమారుత సుమధుర గంధ సౌరభపు శోభలు నింపు విశుద్ధ రీతులన్. కృష్ణది సాగర సంగమంలో గంభీర ఘోషతో సాగరంలో సంగమించే మానవాళ్ళకి సక్రమైనటువంటి క్రమమైన మార్గం చూపిస్తోంది. మంచు కొండ వలె మంచు జలంలో వారిగింపుగా కనిపిస్తోంది. మకరందంబుల నింపివేణి నది సన్మార్గంబు చూపించుచున్ సుకరం బెంతయు అందజేయుచు సుతేజో కంతి ఉత్తేజమున్ సుఖముల్నందగజేసి మాత భువి సంస్వచ్ఛంబు సచ్ఛంబుగా ముఖముల్ ముచ్చట గుర్చు కృష్ణనది సమ్మోదంబు సంతుష్టుతల్. కృష్ణవేణి నది మరి మకరందాలతో కూడిన మధ్య మార్గాన్ని చూపిస్తోంది. తేజవంతమైన కాంతును అందజేస్తోంది. స్వచ్ఛంతో కూడిన సుఖాన్ని అందజేస్తోంది. వారి యొక్క ముఖాల్లో సుఖశాంతుల్ని నింపుతోంది. మదమును దృంచి నీరమిల మంచిని బంచుచు మానవాళికి ముదమును వెంచి మోహమును మున్గక తేల్చుచు మానసంపునన్ ఉదకము కృష్ణవేణి నది ఉజ్వల రీతుల ఆదరించుయున్ నిధులను మారుతి గతిని నింపును నిత్యము జీవకు. కృష్ణవేణి మాత మదమును పోగొట్టి మంచిని పంచుతూ సంతోషాన్ని పెంచి మోహాన్ని పోగొట్టి గొప్ప రీతిలో జీవకోటిగా ఆదరిస్తూ ఉతకం పవిత్రంగా కొలుస్తూ వారి విధులను నిధులను మరి నిత్య కృత్యాన్ని కూడా మరి వాళ్ళ గృహాల్లో మరి అవన్నీ కూడా చక్కగా సుఖ సంతోషాలను ఇప్పుడు కూడా మరి ప్రాప్తింపజేస్తోంది. దానము ధర్మ కర్మల విధన్యత గూర్చుచు పుష్కరంబునన్ గానము కృష్ణవేణినుత కంజత సన్నుత నామఘోషణల్ పావము సర్వజీవులకు పావన ముక్తికి కారణంబులై మానస మారుతి సుధల మందము నందము నింపు నిత్యం. కృష్ణవేణి పుష్కరకాలంలో చేయ దానాలకి ధనిత కూరుస్తోంది. గానానికి కామ్యతలు చేకూరుస్తోంది. నామఘోషంతో సన్నుతులు నింపుతోంది. నేర పానంతో ముక్తి ప్రసాదిస్తోంది. మానసున్నంతో మారుతి సుధలను నింపుతోంది. ఆనంద సంతోషాల్ని ఇప్పుడు సమకూరుస్తుంది. త్యాగము జీవకోటికి తదాత్మ్యునంతగ జీవితంబునన్ యోగము కూర్చు కృష్ణ నది ఉత్తర కర్మల పుష్కరంబునన్ యాగము యజ్ఞహోమము మహాద్భుత రీతుల విశ్వశాంతితో భోగము భోగభాగ్యములు పూజ్యము నింపును పుష్కలంపుగా. కృష్ణమైన పుష్కరకాలంలో చేయటువంటి త్యాగాలకి యోగాలకి ఉత్తర కర్మకాండలకి యాగం హోమం మరియు శ్రాద్ధ కర్మలకు మహాద్భుత రీతిలో ఆదరించి జీవులకు భోగభాగ్యాన్ని పుష్కలంగా అందజేస్తోంది. నర్తకి వర్తనంబునను ఆడుచు పాడుచు నృత్యమాడుచున్ వర్తన కృష్ణవేణి నది వాసిక భాసిలి ఆంధ్రదేశమున్ కర్తగ భక్షభుజ్యములు నందగజేయుచు మానవాళికి కీర్తిని గుర్చు ధాత్రికిల కెంపులు సొంపులు జింపులీను. పుష్కరకాలంలో నర్తకిగా నాట్యం చేస్తూ ఆడుతూ పాడుతూ ఆంధ్రదేశంలో భాసురంగా విరాజల్లి కర్తగా మానవాళికి భక్షభోజ్యాలు కురుస్తూ మరి కెంపు సొంపులతో ఇంపుగా వాళ్ళ కీర్తన చేకూరుస్తుందన్నమాట. బ్రతుకది బ్రతుకవచ్చుతగా వాటము బెచ్చము నెత్తి ఏనియున్ వితరణ జన్మ సాఫలత వెజ్జమునంది పురోపకారము మతులను భక్తి నింపి అసమంజపు సత్యము ధర్మచింతతో బ్రతికిన సర్ధకంబుకడు పవనదాయి మనంజ రీతిలన్ సతతము కృష్ణ తీరమున సద్గతి పొందుట పాత్రమేరికిన్. బెచ్చమెత్తి కూడా బతకచ్చు, కానీ అది జీవిత పరమార్థం కాదు. వితరణతో పరోపకారత్వంతో భక్తి చిత్తంతో అట్లాగే సత్య పాలనతో ధర్మ నిష్ఠతో బతికే సతతం కృష్ణ తీరంలో నీరంలో హాయిగా స్నానాదులు పూజలు జపాలు తపాలు చేసి మన సద్గతి పొందడం అది సనుతం పాత్రం. అందెలు కాళ్ళ గజ్జలతో అందము పారుచు అల్లనల్లనన్ చిందులు ద్రొక్కి మొవ్వలతో జలుగులు నేనుచు చిన్మయంబుగా సందడి చేయు కృష్ణనది సంగమ గంగగ సంగమందునన్ చందన గంధ సౌరభము సమ్మతి నింపునుడెందమందున. కృష్ణానది అందమైన కాళ్ళ గజ్జలతో అల్లనల్లన అందంగా పారుతూ మొవ్వలతో చిందులు చేస్తూ చిన్మయంగా జిలుగు ప్రకాశిస్తూ సంగమ తీరంలో సంగమ గంగగా సందడి చేస్తూ జీవగొడుగు చంద్ర సౌరభాన్ని వారి సముద్రంలో నింపుతోందనమాట. మొవ్వ గోపాలకృష్ణ దగ్గర ఇక్కడ కూడా కృష్ణమైనది పారుదలతో
మన కృష్ణా జిల్లాలో మరి అనన్యంగా ఆ మొగ గోపాలకృష్ణ అంతా కూడా కృష్ణవేణి దరి అక్కడ పారడం మహా విశేషంగా మనం భాషించాలి. జన్మకు సార్థకత్వమది చక్కగా కూర్చుచు కృష్ణమాత తా తన్మయమందజేసి భువి తపసరీతుల సెదదీర్చుచున్ సన్మన మందమారుతము సాత్విక చిత్తము శుద్ధ వృత్తులే జన్మకు జన్మకును జన్మల పుణ్యము అందజేసిడిన్. కృష్ణాది పుష్కర సమయంలో జన్మకు సార్థకత్వం అందజేసి తాపసరీతిలో దేహానికి శాంతి తత్వాన్ని చేకూర్చి మంద మారుత రీతిలో సాత్విక చిత్తాన్ని విశుద్ధ వృత్తిలో జన్మకు జన్మల పుణ్యఫలాన్ని చెప్పుకోడు అందించి వారికి ధన్యత్వం ఆపాదిస్తుందన్నమాట. పెద్దగా ఆంధ్రదేశమున వృద్ధిని కూర్చుచు జీవనంబునన్ పద్ధతి ఆంధ్రమాతయన వాసిక వైభవమందజేసి సంసిద్ధత శుద్ధ కృష్ణ నది సిద్ధులు కూర్చి విశుద్ధ రీతులన్ బుద్ధి బృహస్పతో జనగ పూజ్యము నింపును పుష్కరం. కృష్ణవేణి మాత ఆంధ్రదేశంలో పెద్దగా జీవులకు వృద్ధిని కూరుస్తూ ఆంధ్రమాత అనేటువంటి విధంగా వైభవాన్ని గురుస్తూ విశుద్ధ రీతిలో సిద్ధును సమకూరుస్తూ బుద్ధులు బృహస్పతి వలయ పుష్కర సమయంలో పూజ నింపుతోంది. గురువు బృహస్పతి ఘనుడు కురిమి కన్యల చేరినంత సంబరమున కృష్ణ పుష్కరము ప్రభవమంతియు గంగ సంగమా వరమును పొంతియుంటియును భగ్యత కూర్చుచు జీవకోటికి పరమును కూర్చు తర్పణము పానము తాన హిరణ్యమందునన్. బృహస్పతి కన్యరాశిలో చేరినంతనే మనకి జీవులకి గంగతో సంగమం చేసి కృష్ణ పుష్కరం వస్తుంది. అది చాలా అపవిత్రంగా మనం భాషిస్తాం అన్నమాట. మరణము సర్వజీవులకు మార్కొనియుండును ఎప్పుడే నిజున్ పరమున బొందభావనము భక్తిని దాల్చియు కృష్ణమాతకున్ శరమును వంచినమ్రతను నిరము ముర్కగ వందనీయతన్ వరమును గూర్చి మాతగన భాగ్యత గూర్చును మారుతీగతి. మరణం ఎప్పుడూ కూడా పుణ్య సంప్రాప్తిస్తుంది, తప్పదు. అది మన పక్కనే పొంచి ఉంటుంది. భక్తిభావంతో కృష్ణవేణి మాతకు పుష్కర సమయంలో జీవకోటి వినమ్రతగా మరియు వినయాలతో మొక్కి శిరస్సు వంచి కృష్ణ నిరాన్ని బుద్ధి శుద్ధత్వం మొక్కి కృష్ణమాత వారికి ఘనమైన భాగ్యతలు కలగజేస్తుంది. అందుకని మాత్రం మనం మనసా వాచక్రమం మొక్కుతూ ఉండాలి, మనం ప్రాధేయపడుతూ ఉండాలి, పూజ చేస్తూ ఉండాలి, ఘనంగా శ్రవణం చేయాలి, వినయంగా మనం సమర్శించాలి, అతి వినయంగా పూజ చేయాలన్నమాట. అరయగ సర్వసంపదలు వ్యర్థముదల్పగమారణంబునన్ తిరముగ భావచింతనము దిటుగ నింపియు భక్తి మార్గమున్ సురుచిర కృష్ణవేణికడు శోభిలి మృక్కిన పుష్కరంబుత కరముగ కారుణీపటిక కర్మను కూర్చును పుష్కలంబుగా. నిజం గ్రహిస్తే సర్వసంపదలు మరణ సమయంలో వ్యర్థాలు కాబట్టి మనం స్థిరచిత్తంతో భక్తి మార్గంతో భావంతో కృష్ణవేణి మాతకి మొక్కాలి. ఆ మాత యొక్క కరుణ పటిష్టమైన కర్మలతో కూడా జీవితం ప్రసాదం ప్రార్థించాలి. సతమతమంది జీవులిల స్వస్థత లేఖయు జీవితంబునన్ వెతలను పొంది నిత్యమును వెంపరపాటుతో కామలోభమున్ ప్రతుకుట కన్న యోగ్యమది పవన మరుతి వాయుభక్షణన్ సతతము కృష్ణ తీరమున శాంతము పొందిన జన్మధన్యము. జీవులు బాధలు పొంది స్వస్థ కోల్పోయే కన్నా నిత్యం కూడా మనం క్రోధాలు లేకుండా బతుకుడు కన్నా మారుత వయభక్షంతో నిత్యం కృష్ణ తీరంలో శాంతిని పొందితే వారికి జన్మధన్యం అయిపోతుంది. ఉడుత ఒకంత సైకతము ఒగ్యత వరతి కూర్చుంటగా దృఢముగా రామచంద్రుగడు దివ్యన పొందెను జన్మ జన్మకున్ కడలిగ కృష్ణమాత ఘన కామ్యత గూర్చి యుగంగ సంగమున్ చెడులను గూల్చి దేహమున శిలత గూర్చు ఒకంత నీరము. మరి రామచంద్రమూర్తి ఉడత కొద్దిగా సహాయంగా తీసుకొచ్చి వారధ కట్టేటప్పుడు కొద్దిగా ఎసగా పట్టుకొచ్చింది. మరి ఘనంగా తన చేత్తో మృదువుగా రాసి ఉడతని తను చాలా ఎంతో గౌరవించాడు. అట్లాగే గంగ సంగమంలో ఉన్నటువంటి కృష్ణమాత మనం కొద్దిగా నీళ్లు మనం కోరితే అపూర్వమైనటువంటి మనకి మంచిని ప్రభావాన్ని మన జన్మ రాహితిని జన్మ సార్థకత్వాన్ని జన్మ చారితార్థాన్ని కృష్ణవేణి మాత మనకు సమకూరుస్తుంది. చింతలు దీర్చి భావమున చికులు లేకయు శీతలత్వమున్ సంతత నింపి స్వంతమున సంబర సందడి మంద చేయుచున్ చంతకు చేరి కృష్ణనది సజ్జము పజ్జము తన పానమచ్చంతము గుర్చు జీవులకు జాగము జోగము జగ్నహోములు. కృష్ణనది భావంలో చేకులు చెంత లేకుండా శీతలతత్వం చేకూరుస్తూ ఉంటుంది. మన చెంతకే వచ్చింది. వ్యవసాయం అధికభేద్యాలు యోగాలు యాగాలు హోమాలు అత్యంతగా సమకూర్చి మనకి ఎంతో యోగ్యతలు సమకూర్చేటువంటి భాసురంగా కృష్ణవేణి మాత విరాజిల్తోంది. కలియుగమందు కోపమది గ్రననబూను నకారణంబునన్ తెలివి నిద్రుంచి తామసము తిరము దాటును కట్టలేకయున్ వలపున చిన్న పెద్దలకు వాసిని కూర్చియు కృష్ణ నీరమున్ చిలుకుల పల్కు మాధురెలు చింతను నింపుట ఉత్తం. కలియుగంలో కోపం అనేది అకారణంగా వస్తుంది. తెలియ మనకి
కట్టలు తెంచి తెలివి కూడా మనకి పాడైపోతుంది. అందుకని చెప్పి చిన్న పెద్దలు మరి ఆ తారతమ్యాలు గ్రహించాలి. కృష్ణ నేరాన్ని గురవాలని చిలకల పలుకులు వాళ్ళకి కలుగుతాయి. కృష్ణ నేరంతో వాళ్ళకి వలపులు కలుగుతాయి, వాళ్ళకి వినయం వస్తుంది, వాళ్ళకి గౌరవం మరి ప్రపత్తులు వాళ్ళకి కలుగుతాయి అన్నమాట. అమరము అద్వితీయముగు ఆమని భామని కృష్ణవేణి తత్సమముఖ సర్వజీవులకు తంత్రము మంత్రము యాంత్రికంబుగా భ్రమలను తెర్చి భాగ్యములు రమ్యము గూర్చుచు ఉచ్చరీతుల గమనము జర్చు సంబరము గంచగమానస మందిరం. కృష్ణవేణి మాత అమరంగా సర్వజీవులకు తంత్ర మంత్రాలు కూడా జీవితం ప్రసాదిస్తుంది, భాగ్యాలు సమకూరుస్తుంది, ఉచ్చరితులో భ్రమలు తెరుస్తుంది, మానస మందిరంలో వీణ వైద్య సంతలతో సంబరం చేస్తోందనమాట. మనస వీణయందు మధుమాసపుహాయని గుర్చుచుండియున్ స్నానమునందు దివ్యసుధ అంబుతి నింపుచు అద్వితీయతన్ గానము కోయలమ్మ మధు కంఠపు పానము ఘోష చేయుచున్ దినతమాపి కృష్ణనది స్థిరత గూర్చును పుష్కలంబుగా. కృష్ణవేణి నది మానసంలో మధుమానసు హాయని వీణా వైద్యాన్ని కూరుస్తుంది, స్నానంలో అమృతత్వాన్ని కోల్పిస్తూ ఉంటుంది, తరంగాలు దివ్య నాదాల్లో కోకిలమ్మ కంఠాన్ని మరిపిస్తూ ఉంటుంది, జీవులకు వాళ్ళ దీనత్వం మనస్సులో ధీరత నింపుతుంది. విఘ్నము బాపిచుండియును వెజ్జము గూర్చి వినాయకుండుగా లగ్నము రీతి లాభములు రంజిల చేయుచు కృష్ణమాత ఏ భగ్నములేక జీవులకు భగ్యత గూర్చుచు మారుతంబు నిర్విఘ్నత నిర్విరామమును ప్రీతులు నింపు జలంపు తేజమున్ అగ్నిగ పాపహారణము అంతగజేయును జీవకోటికి. ఎల్లుడి వినాయక చవితి మనకి విఘ్న నాయకుడు మనకి విఘ్నాలు తొలగిస్తూ ఉంటాడు, శుభాన్ని కలిగిస్తూ ఉంటాడు, మరి లాభాలు చేకూరుస్తూ ఉంటాడు, భంగాలు లేకుండా చేస్తూ ఉంటాడు, భాగ్యం చేస్తూ. అట్టగే మారుతాయది వేగంతో జలంలో ప్రీతులు నింపి అమ్మ కృష్ణమ్మ జలంలో తేజాన్ని నింపి అగ్నిగా పాపహారం చేసి నిర్విఘ్నంగా మనకు అందజేస్తూ ఉంటుంది. జలమది ప్రణికోటికీల జన్మకు మూలము కీలకంబునై లలితపు కోమలంబు నగు లలితి కూర్చు జీవనంబు సద్విలువలు గుర్చి జీవులకు తిరము చేర్చుచు కృష్ణమాత తా వెలుగుల కాంతి పుంజములు వెగిర నింపును భావజ్యోతులను. ప్రాణకోటికి జలం చాలా కీలకం. కృష్ణవేణి జీవులకు లాలిత్యాన్ని కూర్చి జీవిత విలువలు సమకూర్చి వారి తీరం చేరుస్తూ భావంలో జ్యోతులు వెలిగించి కాంతి పుంజంతో వాళ్ళకి కాంతులు నింపి జీవోచ్ఛేదం సమకూర్చే వాళ్ళకి మానవ పురుషార్థం చేస్తుందన్నమాట. కనకం బెంతయు కూర్చు దుర్గకిల సత్కాంతులు గుర్పించుచున్ మునకల్ తెల్చుచు కృష్ణమాత ధరసం పూజ్యంబు నిరంబునన్ గుణముల్ నింపును భవతేజమును అక్రూరంబున క్రోధముల్ మనసంత్యంతయు మంచి బంచు సతసం మర్తండ భండంబు. కృష్ణవేణి మా దుర్గామాత వారి బంగారు భుజం ప్రసాదించి కాంతులు నింపి నీర స్నానంతో పూజితం ప్రసాదిస్తోంది. మానవ భావంలో క్రోధత్వాన్ని బాపుతోంది, భావ తేజంలో మంచి గుణాలు నింపుతోంది, మనస్సులో మంచిని పెంచి చెండ మార్తాండంగా ఆ మంచిని పంచడానికి శక్తిని చేకూరుస్తోంది. త్యాగం పెంతయునేర్పు కృష్ణధర సద్ధర్మంబు చూపించుచున్ యాగం పెంతయు కూర్చు జీవులకు తానంతంబు పర్వెత్తుచున్ యోగం పెంతయు నింపు జీవనను సంయోగంబు మనంబును భోగం పెంతయు ఇచ్చు ప్రాణులకు సంపూర్ణంబు నిరంబు. కృష్ణవేణి మరి త్యాగం నేర్పుతూ ధర్మాన్ని చూపిస్తూ త్యాగం తెరిపిస్తూ యోగాన్ని నింపుతూ జీవితంలో మానవ మర్యాదలను సంయోగ్యంగా వర్తిలి చేస్తూ తన నేరంలో సంపూర్ణ భోగాల్ని మనం సమకూరుస్తుంది. చచ్చుచు పుట్టుచున్ మరల చవగ పుట్టుచు చచ్చి పుట్టియున్ ఉచ్చుల జీవితం బుకటు ఉచ్చత లేకయు కుచ్చు కైబడిన్ పచ్చని పురుషార్థములు బాయుచు చచ్చర పుచ్చు కంటయిన్ స్వచ్ఛత కృష్ణ నీరములు స్వస్థత క్రోలక జన్మధన్యము. జీవులు చస్తూ ఉంటారు, పుడుతుంటారు, మళ్ళా చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు. ఉచ్చు జీవితంలో ఉచ్ఛత కోల్పోతూ ఉంటారు. స్వచ్ఛమైన కృష్ణా నేరంలో మునిగితే స్వస్థత పొంది పచ్చని పురుషార్థులతో జన్మ ధన్యం వాళ్ళకి చేకూరుతుందన్నమాట. అరయగ వెదపారయణ అద్భుతమందును కృష్ణ తీరమున్ సరిగమ సప్తనాదములు సాకర రీతులు నాట్య భంగిమల్ సిరులను పాడి పంటల సుశీలపు చిత్తపు శాంతి సౌఖ్యముల్ మురిపెము వాసవంపునది ముచ్చట మోదము తీర్థ ప్రాంతం. కృష్ణాతీరంలో వేదపారాయణ అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. సప్తనాదాల నాట్య భంగిములు భరతనాట్య మహాకళాసాగరం అత్యద్భుతంగా రూపొంది కూచిపూడిలో కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూచిపూడి భరతనాట్యానికి, భరతుల ప్రభావానికి, యోగానికి, నాట్యానికి అక్కడ చిన్మయం, అక్కడ సావారం పొట్టెళ్ళు అన్నమాట కూచిపూడి. అది కూడా కృష్ణానది తీరమే. అక్కడ మరి ప్రపంచంలో విశ్వంలో మరి మన మన భరతనాట్యానికి, భరత కళకి, భరత విద్యకి అక్కడ ప్రచండంగా మారబోతుంటే దానికి కారణం కూచిపూడి. కూచిపూడిలో గురువులు, కూచిపూడిలో సాధకులు, కూచిపూడిలో యోగులు, కూచిపూడిలో ధ్యానంలో నిమగ్నులై ఆ భరతనాట్యాన్ని దేశ విదేశాల్లో
ప్రపంచవ్యాప్తంగా దాని కీర్తి పట్టుకొచ్చారనమాట. అందుకని భరతనాట్య మహాగాళత్వం అత్యుత్తమంగా రూపొంది జీవుల మానసిక భావశాంత రమ్యంగా రంజిల్లి హృదయ వీణానాదం అత్యద్భుతంగా తీర్చిల్లి ధనతి చేకూరుస్తూ అట్లే సిరులు పాడి పంటలు శాంతి సౌఖ్యాలు మరి శాంత వాసవంగా తీర ప్రాంతంలో తేజరిల్లుతుందనమాట. హద్దులు లేని ప్రేమ మరి అంధత గూర్చియు ఆత్మవేదనన్ బుద్ధిని గుల్చి చిత్తమున పూర్వపు రీతుల కృంగిపోయియున్ శుద్ధత గోలిపోయమది సుఖము దాల్చిన సించు కంటే సంసిద్ధత కృష్ణ నీరమున చిన్మయతానము ముక్తి మార్గం. ప్రేమ హద్దులు దాటి బుద్ధి శుద్ధత కోల్పోయి కృంగిపోయి ఆత్మవేదంతో శోకం నింపడం కంటే విశుద్ధ చిత్తులో కృష్ణా నీరంలో మహానందమే స్నానం చాలా మహత్తరం అన్నమాట. పరువము శాశ్వతం పనియు భాగ్యము నిశ్చయ భావమంతియున్ వరుసలు వా విమోహములు వాసిక తల్చియు వేదనందుచున్ దరిగనలేని జీవితము తమము దాల్చి కృషించు కంటే తిరముగ కృష్ణ నీరమున తిరపు వాసవయోగ్యమేరికెన్. పరువు శాశ్వతమని భాగ్యం నిశ్చయమని వరుసలు వాయులేక మొహంలో ఉండిపోయి వాటిని కోల్పోవడం కనే హాయిగా మనం కృష్ణానది తీరంలో వాసం చేస్తూ రోజు కృష్ణానదిని స్మరిస్తూ కృష్ణ స్నానం చేస్తూ కృష్ణవారిని దర్శించడం యోగ్యం, యాగం, అంతకన్నా త్యాగం. పరుగులు పెట్టు జీవితము బాధలు గోర్చుచు కమ్యవంచలన్ మురిపముగోలు పోవుచును మున్గుచు చలిచిన సంత భావనన్ పరములు పొందుకన్నకడు పవన రీతుల కృష్ణమాత సంస్మరణము చేసి నిరమున సద్గతి కాంచుట మోక్షమేదికన్. జీవుల పరుగులతో వాంఛలతో బాధలతో సంతోషం కోల్పోవడం కన్నా జీవిత సాగర్లు మునుగుతూ తేలుతూ భావశాంతాన్ని కోల్పోవడం కన్నా బాధలు పడటం కన్నా పుష్కర కాలంలో కృష్ణ మాత నామం సంస్మరణ చేస్తే ఆ నేరాన్ని గాంచి అది సేవిస్తే సద్గతి పొందడం మోక్షదాయకానికి అది మనకి మోక్షదాయకం అనమాట. వదనము కుంకుమో జనగా భాస్కర రేఖల కాంతి పుంజముల్ పదము హరిద్రవర్ణమున పచ్చని పరణి పచ్చ పట్టికల్ సదముల శ్వేతవర్ణమున చక్కని దేహపు క్షయకంతులన్ ముదమున కృష్ణమాత ధరమోదపు దాయని ఆంధ్రమాత్. ముఖంపై కుంకుమ భాస్కర కిరణాలతో కాంతిపుంజాలతో ఎరుపుదనం పాదాలు పచ్చడి పశువుతో కూడేట పచ్చ పట్టికల పారాణి నురుగుతో శ్వేతవర్ణంతో దేహపు ఛాయకాంతో ముదములంతో ఆంధ్రమాత కృష్ణమాత కూడా మోదాన్ని నింపుతూ ఉంటుంది. జలచర ప్రాణి కోటికిల జన్మను కూర్చుచు హండనంబుగా వలపున వేద కర్మలిల వాసిక సాగుచు భాసురంబుగా మలుపున వహనంబులకు మార్గము చూపు జలంత్రగమ్యతన్ తలపున కృష్ణనామది ధన్యము భాగ్యము జన్మకున్. జలచరాలకు ప్రాణి కొడుకు జన్మ కూరుస్తూ వలుపుతో వేదకర్మలు భాస్యంగా తెపిస్తూ వాహనాలకు జలంతర్గములకు మార్గం చూపు కృష్ణవేణి నామఘోషం ప్రాణి కొడుకు జన్మలు ధన్యంగా విరాజిల్తో అనమాట. శుద్ధులను బ్రోచి నిరమున శుద్ధతగోర్చుజు పుష్కరంబునన్ మతులను తీర్చిదిద్దిల సమానపు మాన్యపు బుద్ధి గూర్చియున్ గతులను గూర్చి పుష్కల సుగంధపు చందన మారుతంబులన్ సతతము గూర్చు భావముల సమ్మతి నింపుగా కృష్ణమాతరు కృష్ణవేణి తల్లి మా సుతులను బ్రోచి పుష్కరగామంలో మాకు నిరపు శుద్ధ భక్తిని గూర్చి మా మతులను తీర్చిదిద్ది మాకు మంచి గతులు గూర్చి మా బాధలు పోగొట్టి మళ్ళీ కాచి మా కష్టాలు కడజేర్చి పుష్కలంగా చందన మారుత సుగంధాన్ని అందజేసి మా మనస్సులో మంచి భావం నంపమ్మా తల్లి, ఇవే నీకు మా వందనాలు. అధికులమన్న భావమది అంధత కూర్చును జీవకోటికిన్ పదిలము సర్వ ప్రాణులకు పవనమందక భవమందున సదమల సర్వమానవసు సౌమ్య సమానద గూర్చులోకము నిధిజన కృష్ణమాతకడు నేస్తము కూర్చును ఘనపానం. అధికులు అనేటువంటి భావం అంతటా నింపుతుంది. మనస్సులో పావనమైన భావం ఉంటే అది భద్రత చేకూరుస్తుంది. కృష్ణవేణి మాత పుష్కర సమయంలో పెనిది వలె నేస్తాని భావంలో నింపి లోకంలో సర్వమాన సౌభ్రతతో నింపుతోంది. కుశలము కూర్చు జీవులక కుంఠిత జీవితం అందజేయుచున్ దశలను మార్చి పుష్కర వదన్యత కూర్చుచు పుష్కలంపుగా విశదపు జీవసారమతి విఘ్నత నింపుచు వేదమాతగా దిశలను నింపు కృష్ణనది తిక్కులు చూపుచు సుప్రసన్నతను. కృష్ణవేణి మాత జీవులకు కుశలం కూరుస్తోంది, హోప్రదమైన జీవితం అందజేస్తోంది, దశలను మారుస్తోంది, పుష్కలమైనటువంటి జీవితం అందజేస్తోంది, జీవగమ్యాలు విద్యలను అమయంగా నింపుతోంది, వేదమాతగా విజయాలుతోంది. విరాజలి జీవకోటికి దిశలను చూపించి మంచి మార్గాన్ని ప్రసన్నవంతంగా చేసి వాళ్ళ జీవితాన్ని చారితార్థం చేసేవాడు కృష్ణవేణి మాత. నీకు మా వందనాలు. పుడమిని కోపతాపములు ఊసులు రేఖయు సాత్వికంపుగా కడలిగ కృష్ణమాత కడు సార విశాలమపార ప్రేమతో దృఢముగా పాడి పంటలను దివ్యము గూర్చులేమి లేకయున్ బిడతలు లేకగాజు సదభికర భావకటక్ష వీక్షణన్. పోపే కోపతాపాలు లేకుండా సాత్వికం కురుస్తూ అపార విశాల ప్రేమతో కడలిగా సముద్రంగా భ్రమిస్తూ పాడి పంటల దివ్యంగా కురుస్తూ బాధలేని జీవితాన్ని ప్రసాదిస్తూ
శుభప్రదమైనటువంటి కటాక్షాలతో కావచ్చు జీవకోడికి బాధలు ఇవ్వకూడుతుంది. గ్రోలిన కృష్ణ నీరమది కొయిల కంఠ రసాల మాధుర శిలము నింపి చిత్తమున చిత్తుగ మత్తుగ జన్మయంబుగ పాలన భాగ్య భావనమపారము కూర్చుచు పటవంపుగ ఆలన జేయు మాత భువి ఆర్ద్రత కూర్చుచు మారుతం. కృష్ణాతీరం కొరితే వారికి కోయిల కంఠం వస్తుంది, రసరసాల మాధుర్లు అందుతూ ఉంటాయి, చెత్తు మత్తుగా చిన్నమయ్య శీలాలు వాళ్ళకి అందుతూ ఉంటాయి, ఆలనా పాలన పాడవంగా సమకూరుస్తుంది. కృష్ణమాత ఆర్ద్రత నింపుతుంది, జీవితంలో శోభాయమానంగా వాళ్ళని భాషింపజేస్తుంది. చవితి మహోత్సవోత్సవ సజావర వీచిక మారుతంబులన్ భువినిల జన్మమెత్తియు అపూర్వపు ఉజ్వల సద్వికంబు సద్భవితను విఘ్ననాయకునిగా వాసిక గోరుచు పత్ర పుష్పముల్ వివరము కృష్ణ నీరము నివేదన విఘ్నము మాపు. సవిత అయిపోయిన తర్వాత మనం 9 రోజులు పూజ చేసిన తర్వాత కృష్ణాది మాతలో ఆ భూగర్భంలో వేద వినాయకుడు మనం నిమజ్జనం చేస్తూ ఉంటాం. వినాయకుడు మాతను లోపల ఆవిడ కలుపుకుంటుంది. వినాయక తత్వం విడిదే విఘ్నాలు బాబుతూ ఉంటుంది. అందరూ కూడా పూజ్యం చేకూరుస్తూ ఉంటుంది. అందరూ కూడా సౌప్రదమైన జీవితం కోరుతూ ఉంటుంది. అందుకని వినాయక చవితి మహోత్సవ సందర్భంగా సజామర కృష్ణవీర వీచిగా మారుతులు ఉజ్వల రీతిని సాత్వికంగా వస్తుంది. జీవకోటికి మంచి పవిత్ర విఘ్ననాయకుడు పత్రపుష్పాలు అందుకుంటూ ఉంటాడు. కృష్ణదేవంతో నివేదన అందిస్తే వేద వేద్యంగా సౌకర్యంగా జీవులు విఘ్నాలు వారికి ధనత చేకూరుస్తుంటాడు. నాసిక సర్వనాభరణమందక పొంగును దాల్చునంచుచున్ వాసిక కృష్ణమాత కడు భాసిలి పల్కెను దుర్గమాతతో ఏ సరి సోదరిల్వరును ఎత్తరి జీవుల భక్తి కూర్చగన్ పోషణ చేయు భారముతో పూజ్యము పల్కెడు అంటుంది కృష్ణవేణి మాత. వచ్చి నేను పెరిగిపోయి ఉత్సాహంతో ఉరుగు పరుగులతో విత్త తరంగంతో ఘోషతో జీవగోడు రక్ష దుర్గమాత నాసికాభరణాన్ని అందుకుంటానని పలుకుతుంది అత్యంత ఉత్సాహంతో. వాళ్ళ సోదరిద్రుడు అనన్య జీవకోటి నువ్వేమంటే చేయలేమంటుంది. ఇతను ఏమిటంటే అనన్య జీవకోటిక పాలనాభార దృఢ సంకల్పంతో ప్రాణికోటికి ధన చేకూర్చడానికి పలికినట్టు మాటలు అవి ప్రతిజ్ఞలు. జీవులు వారి జీవితంలో ఒక దృఢ సంకల్పంగా రూదాల్చి కుటుంబ మరియు సంఘ సంస్కరణకు సేవ పాటుపడి కర్తవ్యాలను సమర్థవంతంగా నిర్వహించడం యోగ్యం. ఏంటంటే ఒక ప్రతిజ్ఞ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, జీవితంలో పారమాహత ఉండాలి, ఒక గమ్యం ఉండాలి, లక్ష్యం ఉండాలి. దానికోసం చెప్పి సోదరి ఇద్దరు కూడా ఆ ప్రకారంగా జీవులలో ఆర్తి నింపడానికి, పూజా భావాన్ని పెంపొందించడానికి, భక్తి తత్పరతలు వాళ్ళకి నెలకొల్పడానికి, మరి వాళ్ళ జీవితంలో తదాత్మ పొందడానికి ఆ ప్రకారంగా వాళ్ళు పలికే పలుకులు మనకి అవి ఒక జీవగర్రగా ఒక హద్దుగా అవి మోక్షదాయకంగా భక్తి ప్రపత్తులుగా మనకు భాషలుతాయి అన్నమాట. కాలము లిప్త కాలమది గాంచగా ఆగదు ఏరికేనియున్ పలన మారుతంగున్నది వాయువు ఆగదు ఎంత మాత్రం ఆలన కృష్ణ నీరము అనన్యము సాగును అల్పులేకయున్ వాలము మానసంబు సద భక్తిగా మేల్కుట. ఎట్టయితే మరి కాలం ఎట్టగో ఆగదు, నీరు ఆగదు, మన మనస్సు కూడా ఆగుతూ ఉంటుంది. అందుకని భక్తి కూడా అట్టగే ఆకుండా ఎప్పుడు కూడా మనసు భక్తి కూడా ఎడుపు నిరాఘాతంగా సాగుతూ ఉంటుంది. ధన్యం అనమాట. ఘనముగ ఘాటునకు గాఢము మ్రొక్కుచు భక్తి భావనన్ వినయము కృష్ణ నీరమున నియమపు నిష్టల వేద ఘోషణల్ దినకరు దివ్యదేవెనల తీర్థపు తర్పణ తనపానము గుణమున బుద్ధి సంతులను గుర్చును పుష్కలంబుగా. జీవకోటి పుష్కర సమయంలో ఘాటు కూడా గాఢంగా ముక్కుతూ తీరాల్లో వేద ఘోషతో నిష్ట కూరుస్తూ ఉంటారు. సూర్యకాంతి పుంజాలతో పార స్నానం పాన తీర్థం తర్పణం చేస్తూ ఉంటారు. పుష్కలంగా వారి గుణాలు బుద్ధిని శాంతిని చేర్పుస్తుంటాడు. అది విశేషంగా భాషిస్తూ ఉంటుంది. కథలను కాళ్ళులే కయ్యును కళ్ళకు చూపులు సన్నగిల్లగా మెదలగ దేహ బాధలతో మిక్కుట వేదన దక్కియుండగా వదలని భవభారములు పాటవ ముప్పుచున అట్యమాటగా సదమల కృష్ణ నీరమున సంగమతానము మోక్షమిచ్చడు. మనకి నడవడానికి కాళ్ళు లేవు, చూడటానికి చూపులు లేవు, దేహం బాధలతో ఉంది, అనేక బాధలతో మనం చిక్కుపోయి ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. మనకి ఇప్పుడు ఆశాకిరణాలు ఇచ్చి మనకి ఎట్టయితే నాట్యం చేస్తుందో కృష్ణానీరం అంటే మన నిజ జీవితంలో కూడా నాట్యం చేసేట్టుగా మళ్ళా చేసి మనకి శక్తి యుక్తులని మనకిచ్చి మనకి భక్తి ప్రపత్తులతో మన దేహ బాధల్ని పోగొట్టి ఆ స్నానంతో మన మోక్షం చేకూర్చున్న అమ్మకు మనం వేడుకోవాలి. డబ్బుకును మంతయును దాసుల సామెత సంఘమందునన్ అపురమెంత గొల్పెడు అనర్ధపురీతుల అడ్డదారులన్ నిబ్బరమౌను మానవులు నితిని లేకయు వేగు కంటే తా మబ్బుల నీడ వీడికడు మన్యము మున్కుట కృష్ణనీరము. డబ్బుకు లోకంతా దాసులు అని సాగుతుంది. సంఘంలో అబ్బురం అనర్థపు రీతులు అడ్డదారులు నిబ్బరం లేకుండా మానవులు నీతిని కోల్పోయి బాధపడుకుంటే మబ్బులు వీడి అసామాన్యంగా కృష్ణనీరంలో స్నానం చేసి సహస్రదా యోగ్యం పొంది జీవిత చారితాత్మ సమృద్ధంగా తండ్రిపూర్తంగా మధురమయమానతో కర్మల భూమి భారతము
కమితదాయసు కర్మలందుచున్ మర్మము మాయలేకయును మానవ జన్మకు సార్థకత్వమున్ ధర్మము కామితార్థమును ధన్యత కూర్చుచు మోక్షగామిగా చర్మము ఉత్తమోత్తమము సద్గతి కంచెటి కృష్ణ నీరమున్. కర్మల భూమి అయిన భారతావనంలో కృష్ణవేణిత కామితాయనగా మంచి కర్మలు అందిస్తోంది. మర్మం మయ లేకుండా మానవ జీవితంలో చరితార్థను సమకూరుస్తోంది. ధర్మార్థగామి మోక్షాలను ప్రసాదిస్తోంది. దేహానికి ఉత్తమ గతుల్ని ఆపాదిస్తుంది. మరొకటి కృష్ణనీరం అత్యంత ఫలదాయకం, ఫలప్రధానం అనమాట. ఇటుకలగూడు ఉత్తమము ఇంపుగ దేహము దల్చుచుంటియున్ పట్టుతర అంతరాత్మకిల భాగ్యము గూర్చుగ క్రమ క్రోధమున్ కుటిలకు భావ సంపదల కూరిమిగానక కుందు కన్నయున్ దిటవము కృష్ణనీరమున తీర్థము పూజలమేయమేరికిన్. ఇటుకలగూడు మన శరీరం ఉత్తమంగా ధరిస్తుంటాం. క్రమ క్రోధాలతో అంతరాత్మ భాగ్యం మనం క్రమ క్రోధాలతో ఉంటుంది. అంతరాత్మ భాగ్యం చేకూర్చాలి. కుట్ల భావంతో మనం భక్తిని పొందలేకపోతున్నాం, మనం బాధపడుతున్నాం. అటువంటి వాళ్ళని కృష్ణశరణంలో తీర్థ పూజలు చేస్తే జీవకుడికి అమేయంగా వాళ్ళని ఆ వాసిన కృష్ణమాత మనకు చేకూరుస్తూ ఉంటుంది. పతనము పొందు దేహమును పటవమందుచు భ్రాంతి నొందుచున్ వితరణ భావసంతుల వివిసములేకయు ఆశపాశమున్ సతతము కృంగి కుంతిమతి సంతసలేక అశాంతి కంటెయున్ గతులను గుర్చు కృష్ణనది గమ్యత నింపును తోయపానమున్. పతనం కాబోయే దేహాన్ని శాశ్వతంగా భ్రాంతి పొంది మనం దానికోసం బాధపడతాం కన్నా, ఆశాపాశాలతో శాంతులు వేసం కూడా లేకుండా బాధపడతాం కన్నా, ఎల్లప్పుడూ కూడా కృంగి కుసించడం కంటే కూడా కృష్ణాయతీరంలో పానం చేసి స్నానం చేసి చక్కగా అమ్మవారిని ప్రార్థించి మన గతులు చేకూర్చమని ప్రార్థించడం ఉత్తమోత్తమం అనమాట. ద్వీపకల్పమును దివ్యము కూర్చుచు పటవంపుగా పాపపు కుపబాధలను బాపుచు వాసిక కృష్ణమాత ఉద్దీపపు కంతిరీతులను తెజము నింపును భసురంపుగా మపులు రేయిగాచు విమానము నింపుచు మానసంపున. దీపకల్పాలు అనేటట్టుగా దీవమాత దివ్యంగా గురుస్తూ పాప బాధలను వాసిగా తీరుస్తూ బాపుతూ ద్వీపపు కాంతి రేఖలు తేజాన్ని నింపుతూ ఎల్లప్పుడూ కూడా జీవకోటి కృష్ణమాత మాన్యంగా అసామాన్యంగా ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందన్నమాట. సైకత సానుకూలతలు సన్నుతి తీర్చుచు పారిహాహితన్ త్రీకర దివ్య పూజలను శీఘ్రము కూర్చుచు కార్తీకంపున్ సకర భవ్య దీవనల సారము నింపుచు జీవకోటికి సుఖము లేని జీవితపు శోభలు కూర్చును కృష్ణన్. ఇసుకను పుష్కలంగా పారిహ ప్రాంతంలో అందజేస్తుంది. ఆ ఇసుకతో మనకి భవనాలు నిర్మాణాలు సాగుతూ ఉంటాయి. మన జీవనలో మనం ఉండటానికి మనకు గూడు, మనకు ఆవాసం, మనకు ఉండటానికి కోసం ఇళ్ళు, మన నివాసానికి యోగ్యంగా ఆ మాత యొక్క దేవలు మనకి ఇసుక మనకు వస్తుంది. కార్తీక మాసంలో ఈ పూజలు ఘనంగా అందుకుంటోంది మాత. దీవెనలను మనకి జీవకుడికి అందజేస్తూ ఉంటుంది. ఏమాత్రం బాధ లేని జీవితాన్ని మనకు స్థిరంతో అందజేస్తుంది. మతిలో మాధురి నింపుగను నిర్మాల్యంబు కొట్టుచున్ శృతిలో మరుతి దివ్య ఘోషలతో సౌశీల్యంబు గుర్పించుచున్ గతిలో గమ్యము కృష్ణమాదగను సత్కామ్యంబులిప్పించుచున్ స్థితిలో ప్రజ్ఞత చూపు జీవులకు సంక్షేపంబు సంపార్. కృష్ణవేణి మాత మనస్సులో మాధుర్యం నింపుతోంది, నిర్మాలం పోగొడుతోంది, తరంగ ఘోషలతో సౌశీలాన్ని కురిపిస్తోంది. మాతలకు మాతగా జీవకుడికి సత్కామ్యాన్ని చూపిస్తోంది, జీవులకు సంక్షేమాన్ని కల్పిస్తోంది, మనకి ప్రకటన చేకూరుస్తోంది. గణపతి దివ్య దీవెనల కారణ పోతము విఘ్నలేమితో గుణమును సిద్ధి బుద్ధులను కోరిమినోరిమి ఉర్వియంతులను ఘనముగ పొంతియుంటి కలకాలము కర్మలు కమితంబుగా దినకరు కృష్ణ నీరమున దివ్యపు కాంతులు తేజరేల్ని. గణపతి దీవెనలతో విఘ్నాలు లేకుండా గుణాలు సిద్ధి బుద్ధి కోరిమి కలిగి ఉండి కలకాలం మంచి కర్మలు చేసినట్టుగా సూర్యభగవాన్ దివ్యమైన కాంతి కిరణాలతో కృష్ణ నీరం తేజోవంతంగా ఉషోదయంలో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అందుకని గణపతి పూజ చేయాలి, సూర్యభగవాన్ని మొక్కాలి. ఉషోదయంలో పొద్దున కూడా మరి ప్రాతకాలంలో స్నానం చేసి మనం పవిత్రులు కావాలన్నమాట సంకల్పంతో. రోగము వాయు నీరమున రుగ్మతు లేక జలాసనంబునన్ రాగము తాన పల్లవులు రంజిల చేయుచు నిరమందునన్ ఆగమ శాస్త్ర పూజలను అంతరమందున విందు చేయుచున్ యోగము కృష్ణవేణి నది యోగ్యము కూర్చును మారుతంబుగా. జలాసనంతో నీరం రోగాన్ని పప్పుతుంది. అంటే జలాసనం వేస్తూ ఉంటారు, మనం స్నానం చేసాం. నేరమందు రాగతానాలు పలవులు రంజిల్తూ ఉంటాయి. ఆగమశాస్త్ర పూజలు అంతరాంతరాల్లో నుంచి నేరం మానసిక విందులు కోరుస్తూ ఉంటుంది. కృష్ణవేణి అనేది యోగ్యతగా మారుతాయి, యోగాన్ని మనకు చేకూరుస్తుంది. మలుపులు పిల్ల కాలువలు మన్యము నింపుచు సారభూములన్ చిలవల చిన్న కాలువలు చెరువులు నింపుచు జీవకోటికి పెలుచన పెద్ద కాలువలు పెంపుగా కూర్చుచు శర్జ భూములన్ విలువలు కూర్చు కృష్ణ నది నెమ్మది చిన్మయ చిద్విల
పిల్ల కాలువలతో మరుపులు తిరిగిన మన్నెత్తం సారభూములు చేకూరుస్తోంది. చిన్న చిన్న కాలువలతో చెరువులు నింపుతోంది. సేద్య పానాలు చేకూరుస్తోంది. పెద్ద కాలువలు పెంపులుగా మూర్చి మాన్యమైన సేద్య భూములను సారవంతం చేస్తోంది. ఈ ప్రకారం కృష్ణవేణి వారి జీవులకు వారి జీవితంలో చిన్నమైన చిద్విలాసాల నుంచి ధనధాన్యాల నుంచి పాడి పంటలు చేకూర్చి వాళ్ళని ఘనంగా పోషిస్తుందన్నమాట. దహముదీర్చి జీవులకు తామసమంతక శాంతి కూర్చుచున్ మొహము వాపి ప్రాణులకు మూడుల జీవిత భక్తినందకన్ వాహన సర్వసౌఖ్యములు వసిక కూర్చుచు దేహయాత్రకు దేహము మోక్షమందుటకు తీరము చేర్చును కృష్ణమాత. కృష్ణమాత జీవులకు దాహం తీరుస్తోంది, తామస గుణాన్ని వపుతోంది, శాంతి కూరుస్తోంది, మోహాన్ని కూలుస్తోంది, ప్రాణులకు మూడుల జీవితానికి భక్తి అందజేస్తోంది, దేహయాత్రకు వాహన సౌకర్యాలు వాసిగా కూరుస్తోంది, దేహం వాహనాలకు ఇక్కడ సేద్యం, జపాలు, తపాలు, పూజలు, అది కాకుండా మహత్తరైనటువంటి ఖనిజ లవణాలతో అనేక రకమైన పదార్థాలతో ఉత్తేజంగా పారివాహంతో మనకి అనేక రకంగా మరి వాళ్ళకి మరి మనకి దాహ ఆర్తి తీస్తుంది. మరి అనేక జరాలకి వాస్తవంగా ఉంటుంది. అది కాకుండా అనేక విద్యుత్ శక్తి కూడా దాంట్లోని ప్రవాహంలో మనకి వస్తుంది. అది కాకుండా అనేక రకాలుగా మనకి ఇసుక అక్కడి నుంచి వచ్చి మనకి భవన నిర్మాణాలకి పారిశ్రామిక నిర్మాణాలకి ఆధారభూతం అవుతుంది. పుషకమ అతగాధర నపూర్వపురీతుల ప్రాణికోటికిన్ స్వశతిలేక భగ్యతను శోభలు గోచుచు సుప్రసన్నతన్ భాషయువగ్విశేషములు పాటపమంతక కృష్ణమాత సంతోషము గుర్చి భావమున దోషము తీర్చును తొయమందుగన్. కృష్ణాది పోషకమాతగా ప్రాణికోటిని పోషిస్తూ నిస్త్రాణం లేకుండా భాకత్వ కురుస్తూ ప్రసన్నమైన శోభలు నింపుతూ భాషలో వాగ్విశేషాలు భాగార్థాల ప్రభలను కూరుస్తూ సంతోషం కూరుస్తూ భావ దోషాలు తీరుస్తూ కృష్ణ మనకి సెద తీరుస్తూ మనకి అపారంగా మనకి భాషలేట్టుగా ఆ మాత మనకి కరుణా కటాక్ష నింపుతోంది అనమాట. ముదమును గొల్పు కాటులలో మున్గగ శక్తిని బొందిజుండుజున్ ఉదకము పొంగి పొర్లుచును ఉజ్వల రీతుల సాగు వైనమున్ విధులను తెచ్చి కృష్ణనది విందులు చేయుచు మంత్రతంత్రమున్ సదమల మాధురి సుధల సారము కూర్చును సార్థకత్వమున్. కృష్ణాది ఘాటుల్లో మునిగితే శక్తి కూరుస్తోంది. ఉదకం పొంగి పొరులతో ఉజ్వల రీతితో సాగుతూ జీవకోటికి విధులను తీరుస్తోంది. మంత్రతంత్రాలతో విందులు చేస్తూ మొదలు సుధామృతాలు మనకి అందజేస్తోంది. సారాన్ని చేర్చి దివ సాధకత్వాన్ని ప్రాప్తం చేస్తోంది. కృష్ణాతీర నివాసవాసమతి సంకేతంబు సౌజన్యమున్ తృష్ణల్ తీర్చుచు జీవకోటికి లతా తీర్థంబు పోషించుచున్ ఉష్ణం బెంతయు సుంతలేకయను సంయోగ్యంబు రక్షించుచున్ విష్ణోదేహ శుభోద్భవంబునిల సంవేద్యంబు సంపూర్ణమై. విష్ణుదేహంలో ఉద్భవై కృష్ణాతీర నివాసం సౌజన్యానికి సంకేతం. కృష్ణ జీవకోటికి సుదీర్ఘకాలం పోషిస్తూ ఉష్ణత లేకుండా వాళ్ళు రక్షిస్తోంది. విష్ణు దేహం నుంచి ఉద్భవించిన కారణంగా ప్రాణకోటికి సంపూర్ణ జీవిత పారమార్థాతాన్ని ధన్యాన్ని కురిపించి ఎలకాలం అవిఘాతంగా వాళ్ళు రక్షిస్తోంది అనమాట. చికుంచింతయులేక జీవితము సచ్చేలంబు గుర్పించుచున్ సకారత్వము గుర్చి జీవులకు సౌజన్యంబు చూపించుచున్ స్వకావేశము సుంతలేకయును తేజోకాంతి నిరంబున శ్రీకారంబును గుర్చు కృష్ణనది ఉచ్ఛష్టంబు ఉత్కృష్ట. చీకు చింత లేకుండా జీవితంలో మంచి శీలాన్ని నిలుపుతూ సాకారత్వంతో సౌజన్యం చూపిస్తూ శోకావేశాలు లేకుండా కాంతి కణాలతో భాషింప చేస్తూ కృష్ణా తీరం జీవులకు ఉన్నతలు మహోన్నతులు సంపూర్ణత చేకూరుస్తుంది. సుడులన్ గుర్చుచు జీవకోటికి వంశోవాసి చూపించుచు మడులన్ చూపుచు అర్ఘపద్యములు సన్మాన్యంబు చేయించుచు పుడమిన్ వారుచు కృష్ణవేణి నది సంపూజ్యంబు జీవంబునన్ కడలిందాటగవేయు వాయుగతి ముక్కాలంబు ముకోటికి. సుడులతో పారుతూ జీవకోటికి సుడుల నుండి కాపాడుతూ వంశానికి వాసి కురిపిస్తూ మడిదడులతో అర్ఘ్యపాద్యాన్ని మరి మనతో జయిస్తూ భూమిపై సంపూజ్య జీవితాన్ని ప్రసాదింపజేస్తూ జీవకోటికి ఎల్లప్పుడూ సంసార సాగరాల నుంచి మరి వాళ్ళ కృష్ణవేణి మాత తడవేస్తుంది. ఆశలు కొన్న జీవితము ఆయువు పెంపును కోరుచుండెడిన్ వశము రాగబంధములు భయక జీవిత సాగరంబు ఉక్రోషము లోభమత్సరుల కుంపటి కాలుచు బుడిదయ్యు తా లేసము పుష్కరంబునను లిప్తయుతానము వాసినీరము వాసిని గోలుపోవ ధర అభాగ్యత దీనత శోచనీయము. ఆశలు కొన్న జీవులు జీవితంలో పెంపును కోరుతుంటారు. సగంలో ఆశాపాతలు వెడకుండా ఉత్కృష్ణులు మదమాచలతో తిరుగుతూ ఉంటారు. కాలి బూడిదైపోతుంటారు. ఇంకా కూడా వాళ్ళు ఆవేశం వదిలిపెట్టరు. పుష్కర నిధులు వాళ్ళు చేయరు. లిప్తకాలంలో కృష్ణాలతో సంబంధం లేకుండా వాసన కొలుపుతుంటారు. అట్లాంటి వాళ్ళు ధరలో సంచరించి జీవులు జీవితంగా నిజంగా వాళ్ళు దైన్యం మరియు శోచనీయం మరి ఇంకా మరి శోచనీయం అంతకన్నా మనకి మనం ఇంకా ఎంత మన బాధపడే విషయం ఉంది. అటువంటి మనుషులతో మనం
ఎవరిని వాళ్ళు ఉద్ధరిస్తారు, ఆ ప్రకారంగా చేసుకుంటూ ఆ ప్రకారం జీవితంలో ఎవరికి చెబుతారు, ఎవరికి వాళ్ళు మరి వాళ్ళు బోధ చేయగలరు, ఏ ప్రకారంగా వాళ్ళ జీవితాలు ఆదర్శపరంగా ఉంటాయి. అందుకని మన జీవితాన్ని ఆదర్శంగా ఉండాలి, మన గమ్యం ఆదర్శంగా ఉండాలి, మనం ఇంకోటి చెప్పే పద్ధతిలో ఉండాలి, మన జీవితం ఉత్తమోత్తమంగా భాషలతో ఉండాలి, మన పెద్దల్ని గౌరవిస్తూ ఉండాలి, పిల్లల్ని ప్రేమిస్తూ ఉండాలి, ఆదర్శంగా జీవితం మలుపుతో సాగుతూ ఉండాలి, అందరూ కూడా మనం అందుబాటులో ఉండాలి, పరోపకారం ఇదం శరీరంగా మనం ఆ ప్రకారంగా సాగుతూ ఉండాలి. విషము మార్చి జీవితము పెంపుగా వాసిని గోలుపోవుచున్ భాషయు మర్చి జీవునిల భావన సొంపులు సొంతలేకయున్ ఆశతో ఆస్తి పాస్తులతో అంతరశాంతులు అంతరించగా వాసిని నింపి భాసురము భగ్యత కూర్చును కృష్ణ నీరములు. వేషం మారుస్తూ జీవితంలో పెంపును కోల్పోయేటువంటి మాతృభాషను మరచి భావశాంతి సొంత లేకుండా సంచరించేటువంటి పేరాస్తం ఆస్తిపాసం పదంతో అంతరశాంతులు అంతరిస్తూ ఉంటే వాళ్ళకి కృష్ణ నీరాలు భాసురంగా ఉండి భాగ్యత నింపి శాంతి చేకూర్చి వినయము వినమ్రత కూర్చి ఏ ప్రకారంగా కృష్ణ నీరంతో మనం పునీతునవుతున్నామో, ఏ ప్రకారం సముద్ధిగా మాత మనని కాపాడుతుందో అవన్నీ మనకు మనసులో వచ్చి మన జీవితంలో మలుపులు ఆ మాత మనం చేకూరుస్తూ ఉంటుంది. ఉదయపు కాంతి రేఖలతో ఉజ్వలతే జపు కృష్ణమాత సంపదలను సంచవంతనము వైభవ పూజల తర్పణంపులను ముదమున నింపి వేదనలు మున్గక తేల్చుచు మందమారుతి సదమల చల్లవాయువుల సద్గతి కూర్చును సుప్రసన్నతను. ఉదయపు కాంతి రేఖలు వస్తూ ఉంటాయి, అప్పుడు తేజస్సు వస్తూ ఉంటుంది. జూలు సంధ్యావందన అనుష్ఠానానికి సరైన సమయం అనమాట. పూజలు తర్పణాలు చేకూర్చి వాళ్ళకి సంతోషం నింపి బాధలు తీర్చే మనస్సులో మంద మారుతే చలన వయవులు సద్గతును సుప్రసన్నంగా చేకూరుస్తూ ఉంటుంది. ప్రతకాల ఉషోదయంబునది సద్భాగ్యంబు తనంబుకున్ శీతాకాలపు శాంతి భావములు బల్చిత్తంబు గుర్పించుచున్ కేతంబందగమంద మారుతము సంకీర్ణంబు భాసిల్లగా ఉతంబిచ్చును కృష్ణవేణి నది సంపూజ్యంబు ఉజ్జీవన్. ప్రాతకాల ఉషోదయం స్నానానికి సద్భాగ్యానికి మూల కారణం. అది భావంలో సంతోషాలను గురుస్తూ ఉంటుంది, సౌజాలను చేకూరుస్తూ ఉంటుంది, సంకేతంగా మంద మారుతం భాషలతో ఉంటుంది, మనస్సులో ఉత్తేజం కల్పిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో కృష్ణుని అఖండ పూజ్య భావంతో జీవకొట్టు కూతమిచ్చి వాళ్ళు రక్షిస్తూ ఉంటుంది అనమాట. వినికిడిలోటు కల్కియును వినులు విందులు కోలుపోవగా ఉనికిని పోయి పాదములు ఉన్నత యానము వాసియుండగా మనమును మంజమంది అభిమానము మానము మందగించ సద్వినయము కృష్ణ తీరమున తీర్థము ధ్యానము యోగ్యము. అలాంటి వాడికి వినికిడి లోటు కలిగి వీనులు విందులు కోల్పోయి ఉనికి లేక పాదాలు బలం తగ్గి ప్రయాణం చేయలేక మనస్సులో మాన్యం భావం సనగిలితే అభిమానంతో ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే మానం మందగించిపోతే అటువంటి వాళ్ళకి దినదినం కృష్ణానది తీరంలో కృష్ణాన్ని తలుచుకోవడం, కృష్ణ వెళ్ళినప్పుడు స్నానం చేయడం, కృష్ణ తీరంలో మనం పూజలు జపాలు తపాలు చేసుకోవడం, ఆ తీర్థానికి రోడ్డం, ధ్యానం చేసుకోవడం ఇతరులో యోగ్యమైనటువంటి పరిణామం అనమాట. శుభకర జీవితము చొజ్జపు ఆశల చింతలేకయున్ విభవము జీవసాగరము వేదన భారము బాపు బాటయున్ అభవుని దివ్య దీవనల భారము పొందగ పురుషార్థముల్ ఉభయము కూర్చు కృష్ణనది ఉజ్వల జీవనమందగాధరన్. శుభకరమైన జీవితపు వింతల ఆశలు చింత లేకపోతున్నారు. జీవసాగంలో వేదనలు భారాలు తీర్చివేసి విభవమైనటువంటి బాటను చూపుతూ అభవని యొక్క దివ్య దీవెనలు అపారం పొందడానికి పురుషార్థాలు నింపడానికి కృష్ణానది యొక్క ఉజ్వల జీవితనితను ఈ భూమిపై జీవకోటికి ఉభయంగా ప్రసారిస్తుంది అనమాట. కాశిని దల్చమానసము గమ్యముగాంచును మోక్షమందగా వాసిక వెంకటేశుమది పవన నామము భాగ్యమంతటిన్ భాసిలి దుర్గమాతమది భవమునందక శక్తి కూర్చటన్ ఎసరి కృష్ణతానమది ఎన్నగ పుణ్యము పుష్కరంబునం. కాశిని దలిస్తేనే మనకి మోక్షానికి మార్గం. వెంకటేశ్వరు పదపద్మాన్ని మనం భాషగా మనం వాసిల్తే భాగ్య సంపదలు కలుగుతాయి. అంటే దుర్గామాత మనకి శక్తికి చేకూరుస్తుంది. ఆవిడ మన మనస్సు తలుచుకున్న దుర్గమాత ముక్తిన దుర్గమాత పూజ చేసిన అలాగే కృష్ణాది స్నానంతో మనకి పుణ్యం పురుషార్థం కలిగి జీవితంలో మనం తప్పకుండా తేజరెళ్ళి మనం భాషిస్తాం అనమాట. సందిగ్ధంపతి సుంతలేకయును సంసారంబు సరంబునన్ సంధానంపతి సంప్రదాయమున సౌజన్యంబుగా వించుచున్ బంధం బెంతయు బాపు కృష్ణనది సౌభాగ్యంబు బంధంబునన్ మందారంబగు మందమారుతము ధీమంతంబునందించుచున్. కృష్ణబేడి మన జీవులకు సంసార సాగంలో సందిగ్ధాలు లేకుండా సంప్రదాయబద్ధమైన సౌజన్యంతో సంధానం చేకూర్చి సంసార బంధాల నుండి వాళ్ళకి విముక్తి చేసి సౌభాగ్య బంధనాన్ని చేకూర్చి పరమాత్మ బంధనంతో వాళ్ళకి ఆత్మబంధనం మరింత దృఢపరిచయం చేసి భావం అంతా కూడా మందార మకరందం వల్లే మందు మారతాన్ని అందించి సంతోషం ప్రాప్తం చేసి
భక్తియుక్తుల జీవితార్థాలని సమగ్రంగా సమూలంగా అందజేస్తుందన్నమాట. కోపము దేహమంతయును క్రోధము దాల్చును శాంతి లేకయున్ పాపపు కోపతాపములు బాపుచు వాసిక కృష్ణ తీరమున్ కపురమంది భావమున కంతుల శాంతిని స్వంత మంది ఉద్దీపపు దీప కంతులతో తేజము గుర్చుట భాసురంబును. కోపం దేహమంతా కూడా కోపంతో శాంతి లేకుండా కాల్చేస్తుంటుంది. పాపం కోపతాపాలని మరి పోగొట్టుకోవడానికి కృష్ణాతీరంలో కాపురం ఉండాలి. భావంలో కాంతుల శాంతిని అందజేసి ఆ దీప కాంతుల తేజంతో భాసం వెలిగేటంటే ఆ స్నాన సంధ్యాదులు మన స్నాన పానాల్ని అది చేయడం చాలా శ్రేయోదాయకం. వయసది దాపరించుజు అభాగ్యత కోపము ప్రజరెల్వగా ప్రియమును గోలుపోయును ప్రేమను బాసియు బంధుకోటిలో దయయది బాసి వేదనము తత్వము గాంచెయు బ్రతుకు కంటే నిర్భయముగా కృష్ణ నీర మనురాగము కూర్చును జీవనన్. వయసు పెరిగిపోతోంది, అభాగ్యత కోపం అధికమైపోతుంది, ప్రేమ నశించిపోతోంది, బంధుకోట్లు ప్రీతి కోల్పోతున్నాం, దేని వదిలిపెట్టేస్తున్నాం, తత్వంలో వేదన బాధ పెరుగుతోంది. నిర్భయంగా ఆ సమయంలో కృష్ణ నీరం దేహశాంతులతో జీవులకు మమత అనురాగాలు కూర్చి భావశాంతుల జీవితంలో మళ్ళీ పొందడానికి తప్పకుండా మనకు కారణపోతుంది. కష్టము వాపి భ్రష్టతను కష్టము కాల్చియు శిష్ట రక్షసన్ మృష్ట విశిష్ట శిష్టతల నిష్టక గుర్చు దుదుష్ట శిక్ష తంతుష్టము కృష్ణ సుష్టుగా నదుష్టము నింపుచు అష్ట కష్టములు శిష్టత కృష్ణ నీరములు శిష్టత నింపియు బాపుచుండి ఉత్కృష్టత ఉష్ణ తీవ్రతల తిష్టత గుల్చును పుష్టి సృష్టిలో. కష్టాన్ని బాపి భ్రష్టతని కాష్టంగా కాల్చి శిష్ట రక్షణ చేస్తూ మృష్టగా నిశ్చతలు గురుస్తూ దుష్ట శిక్షణ సంతుష్టంగా కృష్ణ సుష్టుగా నదుష్టంగా నింపుచు అష్ట కష్టాల్ని తీర్చివేస్తూ శ్రేష్ఠగా కృష్ణ నీరాలు శిష్టత నింపి స్పష్టమైన ఉత్కృష్టులతో పుష్టి నింపి ఉష్ణ తీవ్రత చూసి అది బాపుతున్నాడు కృష్ణ నీళ్ళు. ఆ ఆశను కూల్చి భాగ్యమడి ఆశల పాలుగా వాసిలేకయున్ క్లేశము జీవితము క్లిష్టము కష్టము దుష్టమంతియున్ వసిని గోలుపోయి భవబంధము వాసి చరిత్రహీనతన్ దోషిగా నిల్చుకుంటే నదుష్టము తుష్టము కృష్ణ నీరము. ఆశల పలుకులు అడియాశల పాలై వాస లేకుండా కష్టమైన జీవితంలో బాధలు దాల్చే కన్నా దుష్ట స్వభావం అంతే మంచిని కోల్పోయి భౌని బంధం లేకుండా చేతహీనుడుగా దోషిగా నిల్చడం కంటే కృష్ణ నీరంలో జీవులకు సంతోషంతో వారి దుష్ట స్వభావం రూపుమాపుతుంది. కృష్ణ నీరంలో స్నానం చేసినా సంకల్పం చేసినా పూజ చేసినా కృష్ణ నీరం మనం గురువులప్పుడు కూడా అచ్చపు జుంటి తేనియ మహత్వపు మాధురి గురువులు చుండియున్ ముచ్చట కృష్ణ వేణి నది మున్గగ జీవుల జీవనంబునన్ ఉచ్చత భక్తి తత్పరత ఉజ్వల రీతుల మరుతీగతిన్ స్వచ్ఛత వాయువేగమున సద్గతి కూర్చును పుష్కరంబునన్. అచ్చపు చుంటూ తేనెలతో మహత్వపూర్ణుడు మాత్రం నింపుతూ ముచ్చట కృష్ణానది జలంలో మునుగు జీవకోటికి భక్తి తత్పరతలు ఉచ్చమైన జీవితాలు ధన్యతలు ఉజ్వలితులు మారుతయుతంగా వాయువేగంతో పుష్కరకాలంలో స్వచ్ఛత కూర్చు వారికి సద్గతులు ప్రసాదిస్తూ ఉంటాయి అన్నమాట. డబ్బును నమ్మి జీవితము దావక భ్రాంతిని శాంతి లేకయున్ జబ్బును పొంది జీవులిల సామము లేకయు చింతనుంది తా మబ్బును బోలు వంచమును మాయలు మున్గుచుకుందు కన్నయున్ నిబ్బర జీవితంబునది నిష్ఠర పుష్కర స్నానమొప్పగన్. ఆ డబ్బును నమ్మి జీవితంపై ఆశలు పెంచుకొని భ్రాంతి పొంది ఆ డబ్బు పోతే శాంతి లేక జబ్బులు పొందుతూ మనస్సులో సౌమ్యం లేక మంచి బుద్ధితో మాయల్లో మునుగుడు కంటే ఇంకా బాధపడటం నిబ్బరంగా జీవితంలో నిస్సాగర్షులతో పుష్కర స్నానం చేస్తే జీవులకు ధన్యత చేకూరుస్తుంది అనమాట. దంతిని ఏకదంతుమతి తంత్రము మంత్రము చింతయందు ఏ భ్రాంతియు సొంత లేకయును పంతము బాపియు సంతిదాంతున సంతత స్వంతమంతియు విశ్రాంత యశోసు విశాల తంతులను చింతను కృష్ణ నీర అభిషేకము జన్మకు పుష్కరంబును. గణపతి మనస్సులో భనంతులు లేకుండా పంతం పట్టింపులు లేకుండా విశ్రాంతి యశో విశాలతలో సంతస మనస్సుతో మంత్రదంతాలతో కొలుస్తూ కృష్ణ నీరంతో అభిషేకం చేసి పుష్కర సమయంలో అది నిజమవుతుంది. అందుకని ఏకదంతం యొక్క కృపా కటాక్షాలు మనం అవిశ్రాంతంగా పొందడానికి అది సంతత స్వాంతమందియు. మరి విశ్రాంత యశో విశాల తంతులన్ విశ్రాంత యశో సువిశాల సంతులన్ చింతను కృష్ణ నీరం అభిషేకము జన్మకు పుష్కరంబుగా అవుతాం. అందుకని ఏకదంతి వినాయక చవితి రోజున మనకు బయటికి పోలేం. ఇలా జాగ్రత్తగా అందరూ వాళ్ళ పరిధుల్లో ఉండి ఎంతవరకు అవకాశం అంతవరకనే ఈ సంవత్సరం మనం చాలా కష్టాలు ఉన్నాం. ఆ స్వామికి తెలుసు. స్వామిని మనసావాచ అర్పణ చేసి మనస్సు మనకు అర్పిస్తే చాలు. పూజా విధానంలో తంతులు మంత్రాలు డాంబికాలు ఆడంబరాలు
అనేక రకాలుగా మనం చేస్తున్నాం, చేద్దాం ఉంది, కానీ చేయడం అవకాశం లేదు కావడం వల్ల ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు ఆ స్వామిని మొక్కి ఉన్నదాంతో సంతృప్తి పడమని చెప్పి ఆ స్వామికి మనసా వాచ కర్మ మనం మనసులో మనకి ఆమెకి మొక్కి తదాత్మంగా పాత చరణానికి శరణాగతి చేసి ఆ స్వామికి మనసా వచన కర్మ మనం భక్త ప్రపత్తులతో పూజలు చేసేటువంటి కించిత్ ఏదైనా సరే అది మనకు మనోవాక్య కర్మలతో మరి లోపల వేరే భావం లేకుండా మనం మనోవాక్య కర్మలు చేసేదే అది సుస్పష్టత, అదే మనకి చాలా ప్రగాఢంగా ఉంటుంది, భాషలతో ఉంటుంది, అది చాలా ప్రజ్వలంగా ఉన్నతంగా అది మన విరాజిల్తూ ఉంటుంది. మనకి అనేక రకాలుగా స్వామి మనకి కరుణా కటాక్షలు ఇస్తాడు, మన బాధల్ని తప్పిస్తాడు, మన చక్కగా మన గమ్యం చేరుకూస్తుంటాడు. తప్పనిసరిగా అందరం కూడా మనం సరైన మార్గంలో త్వరలో పడడానికి ఆ స్వామి మనకి అభయం ఇస్తాడు, మనకి ఆశీర్వదిస్తాడు. ఆయన మనకి ఆయన దీవెనలతో తప్పనిసరిగా మన మనస్సు మన జీవితం కూడా మరి మామూలు విధానంగా రావడానికి తప్పనిసరిగా అవకాశం ఉంది. తప్పకుండా మామూలు జీవిత విధానంలో మనం వస్తాం తప్పకుండా. రజగ హంస నడ్కలతో అద్భుతమొప్పుచు కృష్ణవేణి సంబరము మయూర్య నట్యముల భామగ సోజగ ఉంపు సొంపులన్ వరముగ కొయ్యలమ్మ ఘన పవన మధురి కంఠ తేనెలన్ సరిగమ సప్తనాదముల సరము నింపును కృష్ణమేదిని. కృష్ణవేణి మాత హంస నడకలతో ఓయారి భామగా నడయాడుతూ మయూర నాట్యంపులతో వంపు సొంపులతో కులుకాడుతూ వరంగా కోయిల కంఠ స్వరంతో సప్త స్వరాల నాదాలతో పలికిస్తూ భూమిపై జీవులకు జీవకోటికి అత్యంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని సంతోషాన్ని విందులు చేస్తూ ఉంటుందన్నమాట. అట్లాగే నిరము జీవసారము పునీతము చేసియు శక్తి గూర్చియున్ భారపు జీవసాగరము వాసి గదాటగవాలు గూర్చి కసారము సజ్జవంతముగ సంత్రపు తీరము చేరవేసి సంసార సుధమృతంబుల సుసారము నింపును సన్నుతంబుగా. నీరు మానవుడి జీవితంలో పవిత్రం చేస్తూ ఉంటుంది, శక్తిని చేకూరుస్తూ ఉంటుంది, భారమైన జీవ సాగరాన్ని దాట చేస్తూ ఉంటుంది. వేలు కూర్చి కాసారాన్ని సాధ్యవంతంగా దాడవేసి తీరాన్ని చేర్చి సంసార సుధామృతాల్ని మనకి తప్పనిసరిగా కృష్ణవేణి మాత అందజేస్తూ ఉంటుంది. మారుత వేగవంతముగా మానవ జీవిత సాగరంబునన్ ధీరత కృష్ణ నీరములు ధీమతి మూర్చుచు మానవాళికి సారము నింపి సన్నుతము సమము సంబర సాధుభావ సంపారక కూర్చు జీవుల కపారమపారము సారమంతగా. కృష్ణవేణి మాత మారుత వేగంతో మానవుల జీవిత సాగరంలో తీరత కూర్చి వాళ్ళ మనస్సులో సారాన్ని నింపి సాధు భావాన్ని సంపరం కలిగించి చిత్తాల్లో సంపారు భక్తి ప్రబుద్ధులను ధన్యం చేసి వాళ్ళ జీవితాలని తప్పనిసరిగా కటాక్షించి వీక్షించి మరి వాళ్ళకు దయ అపారంగా చేకూరుస్తూ ఉంటుంది. గురుకుల మందితి రమున కూరిమి వేదము అధ్యయంబునన్ వరమున కృష్ణవేణి సుధవాలుగా నీరము నింపి ఘోషణన్ పరముగ వేదసారముల పారము గూర్చియు వేలు వేలు సంబరములు గూర్చు పాఠకుల భావము పొంగియు పొర్లునట్లుగా. కృష్ణుడు గురుకుల వాసనలో కూరి ఆప్యాయతలు నింపి వేదాధ్యాయాన్ని నిరాఘాతంగా సాగరం చేసిన గురుకులంలో, అంటే కృష్ణ నదీ తీర ప్రవాహంలో ఉన్న గురుకులాలు ఉన్నాయి. నీళ్ళలో సుధలు నింపి వేదఘోష అత్యంత రమణీయంగా సాగరం చేసి వేదంలోని సారాలు అపారంగా వేలకు వేలు పాఠకులు సంపరాలు కలగజేసి వారి భావాలు. ఎందుకంటే నీరు చాలా ముఖ్యం. నీరు దగ్గరే మనకి పరిశ్రమలు, నీరు దగ్గరే మనకి రోడ్లు రవాణాలు, నీరు దగ్గరే రవాణా సౌకర్యాలు, నీరు దగ్గరే అవన్నీ వృద్ధి పొందుతూ ఉంటాయి, నీరు దగ్గరే మనకి పారేటువంటి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. నీరు పక్కనే మన గురుకులాలు, వేదఘోషలు, వేదాధ్యాయనాలు, మరి అక్కడ యజ్ఞాలు హోమాలు కూడా సాగుతూ ఉంటాయి అన్నమాట. సోదరి దుర్గమాతయును సుందర సోదరి కృష్ణమాతతో సదర జీవితంబులకు సద్గతి కూర్చుచు భక్తియుక్తులన్ వేదపు సార విద్యమును వీనులు నుంపుచు మంత్రఘోషతో వీనుల నింపుచు మంత్రఘోషతో ఆదరముంచి కాచుతర అద్భుత పాటవ శక్తి కూర్చుచు. సోదరి దుర్గామాతతో సుందర సోదరి కృష్ణామాత శివులకు సాధారణ జీవితాన్ని సంప్రాప్తం చేసి సద్గతి కూర్చి భక్తి నింపుచు వేదపు సార వేద్యాన్ని మంత్రఘోషతో వీనుడు నింపుతూ అద్భుతమైన పాఠవాన్ని కూర్చి వాళ్ళని తని చేకూరుస్తుంది. అంతత గూల్చి ఆంధ్రులకు అద్భుత పాఠవ భక్తి తత్వమున్ సుందర వందనీయమగు చుంపన గూర్చుచు కృష్ణ దుర్గయన్ ఆంధ్రుల పుణ్యమోయన వినమ్రపు భక్తులు సంబరంబుగా విందుల పుణ్య సద్గతులు వేలుగా నింపుచుగాచు నింపుగా. కృష్ణమాత దుర్గామాత పరస్పరం ఆలింగన మహాశక్తితో ఆంధ్రులకు అంధత కూల్చి అద్భుత శక్తిని కూర్చు భక్తి ప్రపత్తులు వినంబరపు భక్తులు సంపరంగా నిపుతున్నారు. వరదలతోటి భూమి సదపాటవసారము కల్గచేయుచున్ మురిపము గుర్చు జీవులకు ముచ్చట నింపి అపార సారమున్ వరముగలంక భూములను భగ్యము చేసి అపార సంపదల్ కరమది కృష్ణవేణి నది కమ్యత తీర్చును రమ్య రీతులను. కృష్ణవేణి మాత వరదలతో భూమికి శక్తిని సారాన్ని కూరుస్తోంది, మురిపెమ్మగా జీవులకు ముచ్చట కూర్చి అపారమైన ధన్యత కలగజేస్తోంది, వరంగా లంకభూములు భాగ్యం చేసి అపార సంపదలు తెస్తోంది,
కృష్ణవేణి జీవకోటికి వారి కామ్యాధాన రమ్య రీతులతో తీరుస్తోందనమాట. దహము దీర్చి కోట్ల ధర ధన్యపు జీవుల ఆదరించుచున్ మోహము గూల్చి మానవుల మోడుల జీవన బాపి సాగుచున్ ఊహల ఉష్ణభారముల పూనిక బాపియు శీతలంబు సంగ్రాహక శక్తియుక్తులను రంజుల చేయును భావమంతును. కృష్ణవేణి మాత కోట్ల జీవులకు దాపశాన్ని తీర్చి వారికి ఆదరించి మూడుల జీవితాన్ని వాళ్ళకి బాపి వాళ్ళకి సాగుతూ ఆనందం నింపి భారమైనటువంటి భావాల్ని ఉష్ణభారాన్ని తెలుస్తుంది. తుంటరి భావజాలములు తుష్టము కూర్చుచు మానసంబునన్ కంటికి నిద్రహారములు గాంచక వేదన వేగు కంటే ముక్కంటికి మృక్కి భక్తి నిద కనుకొని పూజల కృష్ణ నీరమున్ జుంటియుతేని మాధురలు జుర్రగ భావము మున్గయుక్త. తుంటరి భావంతో మనస్సును వేదన కలిగజేసే కంటే కంటికి నిద్రాహారం లేకుండా ఉండటం కంటే భక్తి భావంతో కృష్ణజీరంతో పూజ చేసి మరి ఆ ముక్కంటి మూడు కనులటువంటి ఆ పరమశివుడికి భక్తిభావంతో మ్రొక్కి కృష్ణ నేరంతో ఆయనకు అభిషేకం చేస్తే ఆ మహానుభావుడు మనకి అన్నీ కూడా ప్రాప్తం చేస్తాడు అనమాట. ఆశ నిరాశ పల్లకిలో అంతము లేకయు జీవనంబునన్ పాశము బంధముందియును పాతక జీవన సాగరంబులో క్లేశము మోసపూరితపు కెసపు పాశపు మున్గు కన్న సద్వాసిక కృష్ణవేణి జలపావన పూజలు భక్తి మార్గం. ఆశ నిరాశ పలకల్లో జీవితం అంతం చేసుకుని కానీ క్లేశ పాశాలతో పాతకైన జీవన సాగరంలో మోసపూరిత జీవితంలో మునిగి తేలటం కన్నా మరి వాసిగా కృష్ణవేణి జలంతో పూజలు చేస్తే జీవకోటికి భక్తి ముక్తి తదాన్విత అన్నీ కూడా వాళ్ళకి చేకూరుతాయి అనమాట. అట్లాగే ఎక్కడ తల్లిదండ్రులిలా ఎక్కడ సోదర సోదరీమణులు ఎక్కడ బంధుమిత్రులను ఎక్కడ పుత్రుడు పుత్రికల్జలను ఎక్కడ ఆస్తిపాస్తులవి ఎక్కడ దేహము సౌకుమార్యమున్ అక్కడ సృష్టి మాయలను అంటక ముట్టక మోక్ష మార్గమున్ దిక్కులు చూపు కృష్ణనది తీరము యోగము తానపానమున్. ఎక్కడ తల్లిదండ్రులు ఎక్కడ సోదర సోదరిమణులు ఎక్కడ బంధుమిత్రులు ఎక్కడ పుత్రుడు పుత్రులు ఎక్కడ ఆస్తిపాస్తులు ఎక్కడ దేహం మరియు ఎక్కడ సౌకుమారు అక్కడ సృష్టి మాయ మహామాయ అంటక ముట్టగా మోక్ష మార్గంలో దిక్కును మనకి కృష్ణానది తానపానాల్లో యోగ్యంగా జీవులకు తీర్చి మనకి దేహ న్యాయాన్ని చేకూర్చి జీవిత పరమార్థాన్ని చేకూర్చి చారితార్థంతో మనం మనుషుల యొక్క మనుగడకి ఒక ఉత్కృష్టని ఒక మహోన్నత విలువలు ఆపాదింపజేస్తుంది కృష్ణదేవం అనమాట. లోతులు మెట్టపల్లములు రూఢిగ జీవిత గంజమందు సంపాత సమీకృతంబుగను పరుట దాల్చియు కృష్ణమాటికి సంకేతము జీవితంబునను కీలకమొప్పియు ఎల్లవారు విఖ్యాతము తల్చ నష్టములు కష్టము భావం ఒక్క రీతిగా. కృష్ణవేణి మాత లోతులు మెట్టలు పల్లాలు సుడ్లు దాటుతుంది కదా, అయితే మనకి కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అందుకు కూడా కృష్ణాయది చూడాలి ఎట్లా అంటుకొని మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఇవాళ బాధ వచ్చింది తప్పిపోతుంది, అవన్నీ కూడా కృష్ణాయది మాత ఎక్కడి నుంచి వస్తుంది. ఎన్ని కష్టాలు ఎన్ని మెట్టలు ఎన్ని లోతులు ఎన్ని కొండలు ఎన్ని కోనలు ఎన్ని వృక్షాలు ఎన్ని జలపాతాలు ఎన్ని రకాలుగా మరి వృక్షాలు ఎన్ని అగాధాలు ఎన్ని లోతుపాతులు ఎన్ని రకాలుగా తేలుతూ ముందుకు రావడం. అట్లాగే మన జీవితంలో నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి సుడిగుండాలు వస్తాయి బాధలు వస్తాయి అసనిపాతాలు వస్తాయి అట్లాగే మహమ్మారులు వస్తూ ఉంటుంది అట్లా కరోనా వస్తూ పోతూ ఉంటాయి. ఎందుకని చెప్పి అవన్నీ కూడా మనం దృఢంతో ధైర్యంతో కృష్ణవేణి మాతని మొదలు తలిచి ఆవిడ యొక్క ధైర్య సాహసాలతో మనకు కూడా ఇవ్వమని చెప్పి ఆవిడ యొక్క పునీతమైనటువంటి తీక్షణటువంటి ఆ కరుణా కటాక్షాలు వీక్షణ ప్రసరింపజేయమని ఆ మాతను కోరుకోవాలి. జలమున పంచభూతములు సన్నుతి వాసము ఒప్పురీఢిగా ఇలగల సర్వజీవులను ఇంపుగ ఇంటియు పంచభూతములు విలువగ జీవనంబునది పెన్నితి దాల్తురువర్తనంబు సల్లలితపు కృష్ణ నీరములు రంజిల జేయక ప్రాణమూలమై. కృష్ణాయుధ మాధవ జలంలో పంచభూతాలు ఉన్నాయి, అది వాసవం చేస్తున్నాయి. జీవులకు మనుగడకు పంచభూత ఆధారభూతాలు విలువైన జీవనంతో మంచి వర్తంతో జీవులు వర్తిల్లు కృష్ణ నీరాలు ప్రాణాధారమై మన సల్లతిన జీవితాన్ని మనం రంజులు చేస్తూ ఉంటున్నాం. వ్యధలను పొంది భావనలు బాధలు ధీరక కొందియుండి సంపదలను పొంది రక్షణపు భారము దోచక మానసంపు సత్పథములు గాంచకుండి కడు ధన్యత లేకయు దేహమందున వదనము కుంది కృంగకను వాసిక క్రిస్తను మునుగ పుణ్యము. బాధలు పొంది బాధలు తిరగబోతే ఇంకా వేదన పొంది సంపదలకి రక్షణ భారం లేతే మానసంలో మొదలపడుతుండి మంచి మార్గాలు గాంతలకి జీవితాన్ని కోల్పోయి కృంగి కుసించి విచారించడం కన్నా కృష్ణలో మునిగి పుణ్యాన్ని సముపార్జించుకోవడం ఉత్తమవుతాం. సంచిత పాపకర్మలను జన్మకు శుద్ధతను అందజేసి దుశ్చింతలు వాపిచిత్తము విశేషపు సంతులు అందజేసి విభ్రంతత రూపి మాపియును పత్రత మీదగ కృష్ణనీర విశ్రాంతము శాంతిదాంతులను స్వంతమునందగ విందు పొందెడెన్. కృష్ణవేణి మాత సంచిత పాపకర్మల రూపమాపోతుంది, జన్మకు ధన్యత చేకూరుస్తూ ఉంటుంది.
చెడు భావాలను తొలగిస్తూ ఉంటుంది. విశేషంగా చిత్తశాంతులను చేస్తూ ఉంటుంది. విభ్రాంతులను రూపమవుతుంది. పాత్రత కూర్పుతుంది. విశ్రాంతము శాంతి దాంతులను మనస్సు నింపుతుంది. మరి విందు బొజ్జతగా చేస్తూ ఉంటుంది. కష్టము తీర్చి జీవులకు కామిత సంపదలందజేసి సంతుష్టము నిదు పూజలను తోజము జేజగ భక్త కోటికిన్ సుస్థత గూర్చి భావముల శుద్ధిని నింపియు బుద్ధి యందునన్ మృస్తతగావు మమ్ములను మెదిని వాసిగా కృష్ణమాతరో కృష్ణమాత కృష్ణవేణి తల్లి కష్టాలు తెచ్చి సంపదలను కూర్చి ఆరోగ్యాన్ని సమకూర్చి పూజల్ని సంతుష్టంగా చేసేందుకు మాకు నీరును సమకూర్చి భక్తిని అందజేస్తూ పుస్తకములు కాస్తూ మా బుద్ధి అందు శుద్ధత కూర్చమ్మా అని చెప్పి మనం ఒప్పుకోవాలి. అందుకనే తుప్పులు సైచి భావమున దండన లేకయు అండదండగా ఉపెరనేదు పారుదల యోగ్యత నింపియు భావమందునన్ తెప్పజనంగాచుచును తీరము చేర్చియు ఒప్పుగాదరిన్ ముప్పులు లేని జీవితము ముచ్చట కూర్చుము కృష్ణమాతరో కృష్ణవేణి తల్లి మా భావాలు తప్పులు సహించి దండ లేకుండా మాకు అండదండగా ఉండి ఉప్పెన పూలు నీకు పారుదల యోగ్యతను భావాలు నింపి మమ్మల్ని తెప్పవలే కాస్తూ ఒప్పుగా తీరం చేరుస్తూ మా బాధ నిజర్చి మాకు వచ్చిన కరుణ దీంట్లో మమ్మల్ని పాపి ఎంతో బాధపడే మమ్మల్ని నీవు పునీతంగా నీవు మమ్మల్ని ఆదరించి ఏ ప్రకారంగా మమ్మల్ని ఆదరిస్తున్నావు ఇంకన్నా ఎక్కువగా ఆదరించి ఈ బాధ నుంచి మమ్మల్ని బయటపడే అమ్మ తల్లి ఇవే నీకు సహస్ర వందనాలు. సాయము సేవ నిస్థలను సౌమ్యత ఆదర సన్నుతాంజలు శ్రేయము సర్వజీవులకు శ్రీకర రీతుల కూర్చుమాతగా సోయగ కృష్ణవేణి నది సొంపుదలంచుచు ఎల్ల జీవులను జయ పరోపకారములు నెమ్మది బొందగా సార్థకంబు కృష్ణవేణి మా సర్వజీవులకు సాయం సేవానిస్తూ సౌమ్యత ఆధార ఆప్యాయము సద్గుణాలతో శ్రీకర భావాలతో అందరూ కూర్చు. అట్లాగే ప్రతి ప్రాణి కూడా కృష్ణవేణి నది సొంపుగా దలుస్తూ పరోపగా ప్రయాణితో జీవితం శ్రేయం పొందాలి. అప్పుడు మన బాధల నుంచి మనం తప్పకుండా ఉపశమనం కలుగుతుంది, బయటపడతాం. అది వాస్తవం, అది తథ్యం, అది నిత్య సత్యం. నిబ్బర జీవితం ఉన్నది నిక్కము నింపియు సంబరంబుగా మబ్బులు మాయ వీటియును మనము నింపుదు సద్గుణంబులను అపురపాటు పొందునటు అంతర శుద్ధిని పొందిచుండియున్ ఉబ్బక పొంగిపోబకను ఉజ్వల కృష్ణనుగా ధన్యము. నిబ్బరమైన జీవితం నిజంగా దాలుస్తూ సంతోషంగా మబ్బుల మాయల్ని వీడి సద్గుణంతో మనస్సు నింపుతూ ఎల్లరూ ఆశ్చర్యపడినట్టు బుద్ధి శుద్ధతను పొంది ఊరకనే ఉప్పుకోకుండా జీవులు కృష్ణను పుష్కర సమయంలో కాస్తే వారి జీవితం ధరిత కాసి ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆవిడేమోని దయతో కాపాడుతుంటుంది. నిబ్బరంగా మనకి మబ్బులు ఆ నీడల్ని మన నుంచి మనకి విడనాయట చేస్తుంది. అట్లాగే మన జీవితంలో ఉన్నటువంటి బాధల్ని కూడా ఉపశమనం చేస్తుంది. మనకుండే మహమ్మారిని కూడా సమస్యపేట చేస్తుంది. మనకుండే బాధలను తీర్చి మనకి సద్గతులను ప్రకాశిస్తూ ఉంటుంది. మంగళ మహత్ స్త్రీ 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 ఓం శాంతి 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 శాంతి. కృష్ణవేణి యొక్క మహత్తర విశేషాలు మనం తెలుసుకున్నాం. కృష్ణవేణి మాత యొక్క అఖండ కరుణా కటాక్ష శిక్షణాలు మనకి ఎప్పుడు ఉండాలని ఆ మాతని మనం మనసావాచ కర్మణ ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి. ఆ మాత యొక్క అఖండ మరి కరుణా కటాక్ష శిక్షణాలు మనకి ఆచంత అరారకంగా అందుతూ ఉండాలి. మనం ఆ మాతని పునీతంగా మరి ఎంతో సక్రమంగా ఎంతో మహత్తరంగా ఎంతో తేజోవంతంగా మరి పూజ్యంగా భావన చేస్తూ ఉండాలి. శ్రవణ భాద్రవ మాసాలు నదీమ తల్లిని శ్రవణం చేయటం, మననం చేయటం, గానం చేయటం, పఠనం చేయటం, పూజ చేయటం, సఖ్యత చేయటం, అంతకన్నా మనం ఆవిడలో మరి స్నానం చేయటం, తర్పణం చేయటం, అక్కడ మనం చక్కగా పూజ చేయటం, అంతకన్నా మించి మనం సంకల్ప హిరణ్యం చేయటం, అట్లాగే మన పితృదేవతలకి మనం చేసేటువంటి తర్పణాలు అవన్నీ కూడా మహత్తరంగా ప్రకాశిస్తాయి. మనకి చక్కని మంచి గతులు ప్రసాదిస్తుంటాయి. అందుకని అందరూ కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా, మహాకృష్ణవేణి మాత కరుణా కటాక్ష మరో వాంఛ పరిస్థితి శరీర ఆరోగ్య చర్యలస్తూ నన్ను ప్రోత్సహించినటువంటి మా బంధువులకి, హితులకి, శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి అందరూ కూడా నా శుభాకాంక్షలు, శుభాభివందనాలు, మరి శుభాకాంక్షలు, శుభాదీవెనలు అందరికీ అందజేస్తున్నాను. అట్లాగే కాశీ అన్నపూర్ణ సమేత అన్నపూర్ణ విశాలక్ష మీద ఇస్తున్న అదంగ కరుణా కటాక్ష ప్రదర్శనం మరో వాంఛ పరిస్థితి శరీర ఆరోగ్య చర్యలస్తూ నేను ఇవన్నీ కూడా విశ్వనాథన్ మురంలో రాసిన పద్యాలు. ఆయన కరుణా కటాక్ష నేను రాసిన కాదు, ఆయన మురవలన ఆయన కృతంగా మద్విరచిత విశ్వనాథ కృత మద్విరచిత పద్యపై ఆ అమ్మవారికి మనం చక్కగా గడంలో పాదాలకి పుష్పాలలాగా తోయాలలాగా అభిషేకం చేసాం పద్యాలతో. మరి ఆవిడ యొక్క కరుణా కటాక్షేక్షాలు మనకు అందించుకొని ఆవిడ మనసావాచకర్మలో ప్రార్థిస్తున్నాం. అంటే దుర్గామాతను ప్రార్థిస్తున్నాం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుడమ్మ చాలా పెద్దమ్మ సురారునమ్మ కడుపారడి వచ్చినయమ్మ తమ్ములో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ
దుర్గమాయమ్మ కృతబ్ధి నిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అమ్మవు సర్వజీవులకు అమ్మవు నెమ్మది నమ్మినమ్మ మా కమ్మని చల్లనమ్మ శివకామిని భామిని శంభుమోహిని క్రమ్మగ తన్మయత్వమది కమ్మగ సమ్మతి అమ్మ దర్శనం అమ్మరో దుర్గా అమ్మలకు అమ్మగగావు ఎల్లలోకముల్. కృష్ణవేణి తల్లి దుర్గామ్మ తల్లి అందరిని కూడా మా బాధల్ని మరి ఇవన్నీ పరిశ్రమింపజేసి బాధల్ని మమ్మల్ని బయటపడేసి బాధల్లోంచి మమ్మల్ని ఆదుకుని ఈ బాధల్ని మమ్మల్ని ఎంతో కష్టాలు ఉన్నాం, ఎంత చూస్తున్నారు ప్రత్యక్షంగా, ఎంతమంది ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారో, ఎన్ని రకాలుగా ఈ కష్టాల నుంచి బయటపడలేక వాళ్ళు లోపల ఉండలేక బయటికి పోలేక గత కొన్ని మాసాలుగా పడే బాధ వర్ణాతీతం. అంధకార బంధువుల్లో ఉన్న మమ్మల్ని మీరు కాపాడాలి. మీరు మమ్మల్ని నిరంతరంగా ఏ ప్రకారం కాపాడుతారో అంతగానే మిన్నగా మమ్మల్ని బాధల నుంచి మమ్మల్ని కాపాడి మమ్మల్ని పునీతులు చేసి మా తప్పులు సహించి మేము చేసే నేరాలని మమ్మల్ని బిడ్డల్లాగా మమ్మల్ని కాపాడి మాతృత్వంతో, మాతృ ప్రేమతో, మాతృ హృదయంతో, మాతృ దీవెనలతో, మాతృ కటాక్షంతో, మాతృవీక్షంతో మనం కాపాడాలని మన సహజ కర్మతనం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్య సోహస్రజం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. శతమానం భవతి శతాయ పురుషతేంద్రియాయుష్యేవేంద్ర. ఓం శాంతి శాంతి శాంతి.